లీడర్ ఆహ్, ఎంఎస్ఆర్‌కి ఈ జూమ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా ఈ చిన్నపాటి సక్సెస్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచినటువంటి గ్రేట్ లీడర్ మై మెంటర్ సురేష్ సార్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా టాప్ అప్‌లైనర్స్ శ్రీదేవి మేడంకి, అదేవిధంగా బ్రహ్మి సార్‌కి గూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తరాలు మార్చే బిజినెస్‌ని నాకు పరిచయం చేసినటువంటి మై బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సార్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. ముందుగా కొత్త వాళ్ళ గురించి చాలా మందికి జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలుసు. కానీ కొత్త వాళ్ళ కోసం నా పేరు రవి. బేసిక్‌గా మేమొచ్చి పల్నాడు జిల్లా వెనకల దగ్గర ఒక చిన్న గ్రామంలో ఆహ్, జన్మించినటువంటి వ్యక్తిని. మా ఫ్యామిలీలో మా తల్లిదండ్రులకి మేము నలుగురం పిల్లలం అనమాట. ఇది లాస్ట్ వ్యక్తిని నేను. ఇద్దరు అక్కలు, ఒక బ్రదర్ తర్వాత లాస్ట్ వ్యక్తిని. కుటుం కుటుంబంలో చిన్న వ్యక్తిని కావటం వల్ల ఎలాంటి ఇబ్బందులనేవి నా దాకా చిన్నప్పటి నుంచి ఈ రోజుటి వరకు గూడా ఎలాంటి ఇబ్బందులనేటివి నేను పెద్దగా చూసేవాడిని గాదు. ఏదైనా గూడా మా పేరెంట్స్, మా సిస్టర్స్, మా బ్రదర్‌కి ఆగిపోయేది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి లోటు లేకుండా అయితే నన్ను పెంచడం జరిగింది. అందువల్లే నేను ఏం చదువుకున్నా కూడా నాకెలాంటి రిస్ట్రిక్షన్స్ గాని, ఎలాంటి అవాంతరాలు గాని నాకు ఎదురవ్వలేదు. ఏం నేనేదైతే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నానో అది మనస్ఫూర్తిగా మా పేరెంట్స్ చేయించారు. అందువల్లనే నేను క్వాలిఫికేషన్ చేయగలిగాను. డి ఫార్మసీ గాని, బి ఫార్మసీ గాని, అదే ఎం ఫార్మసీ లేటెస్ట్ ఇవన్నీ గూడా చేయటానికి మెయిన్ కారణం మా తల్లిదండ్రులు, అదే విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్‌తోనే. అలా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫస్టు ఫార్మసీ అయిపోయిన తర్వాత ఫార్మా కంపెనీలో చేశాను. ఫార్మా కంపెనీలో చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ, ఈ కంపెనీలో నేను సెట్ అవ్వనేమో, అది కాక జాబ్ చేయటం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు అప్పుడు. ఓన్‌గా ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో ఇంటికి రావటం జరిగింది. బిజినెస్ అంటే లీడర్స్ గమనించండి పెద్ద బిజినెస్ ఏం గాదు. నాకు డి ఫార్మసీ చేస్తే మెడికల్ షాప్ పెట్టే లైసెన్స్ ఉంది. 2 రాష్ట్రాల్లో నేను ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఓన్‌గా ఫార్మసీ రన్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇంటికి రావటం జరిగింది. ఓన్‌గా ఫార్మసీ రన్ చేయాలంటే దాని గురించి నాలెడ్జ్ అనేది నాకు తెలీదు. అంటే డి ఫార్మసీ చేసినప్పుడు కూడా కొన్ని డ్రగ్స్ మాత్రమే తెలుస్తది. తర్వాత ప్రాక్టీస్ మీద ఆ మెడికేషన్ దేనికి ఏంటనేది మనకు తెలుస్తదనమాట. అందుకోసమని హాస్పిటల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యాను. హాస్పిటల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వర్క్ అది నేర్చుకున్న తర్వాత ఫార్మసీ రన్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తే కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, "ఏదైనా 2, 3 లక్షలు ఖర్చు పెట్టి షాప్ పెడితే బానే ఉంటది. కాకపోతే ఆదాయం అనేది ఒక 10, 15 వేలలో ఉంటది. మరి అది మనకి సెట్ అవ్వదని" అనిపించింది. అదే విధంగా లేదు ఒక 15, 20 లక్షలు ఖర్చు పెట్టి ఫార్మసీ మంచిగా పెట్టగలిగితే పేషెంట్‌లకి అన్ని ఐటెమ్ అందియగలుగుతాం. తద్వారా ఆదాయం గూడా మనకు బావుంటదని చెప్పారు. కాకపోతే 20, 30 లక్షలనేది మా బ్యాక్‌గ్రౌండ్‌లో లేదు. అందువల్ల ఆలోచించుకున్నాను. లేదు మొండిగా ఏదన్నా 20, 30 లక్షలు ఖర్చు పెట్టి నేను ఫార్మసీ పెట్టినప్పటికి గూడా ఏదన్నా లోన్ గాని, లేదంటే అప్పు తీసుకొని ఏదైనా మిస్టేక్ అనేది జరిగితే లైఫ్ ఎక్కడికో పోతది. ఇంక జీవితాంతం స్ట్రగుల్ అవ్వాల్సొస్తదని ఆలోచనతో ఆలోచన గూడా ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. లేదు మొండిగా ముందుకెళ్ళినా గూడా, పెట్టినా గూడా 9 గంటల నుంచి 11 గంటల దాకా నేను షాప్‌లోనే కూర్చోవాల్సొస్తది. ఎలాంటి పెళ్ళిళ్ళు, పండుగలు, సినిమాలు, షికారులు ఏముండదు. ఇది చిన్న వయసులోనే ఇన్ని త్యాగాలు చేయాల్సొస్తుందని జెప్పేసి అర్థమైంది. ఎందుకంటే చదువుకునే రోజుల్లో గూడా కొన్ని ఫైనాన్షియల్ అంటే పెద్ద ఇబ్బందులు లేనప్పుడు కూడా తల్లిదండ్రులు కష్టపడి మనీ పంపిస్తున్నారా? ఇప్పుడు వ్యర్థం చేయకూడదని జెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి పెద్దగా సినిమాలు గాని, షికారులు గాని పెద్దగా చేసిన వ్యక్తిని గాదు గాబట్టి ఈ ఏదో జాబ్ చేస్తున్నాము. ఎంతో కొంత మంచి లైఫ్ లీడ్ చేయాలి. అది చిన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. లైఫ్ ఎందుకు మనం అని ఆలోచించి, ఇది మనకి సెట్ అవ్వదని జెప్పి హాస్పిటల్ ఫీల్డ్‌లోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు హాస్పిటల్‌లో. ఎందుకంటే నాది 15 రోజులు డ్యూటీయే ఉంటది. ఎందుకంటే మేము చేసే వర్క్‌ని బట్టి మా సార్ వాళ్ళు గూడా ఫార్మ్స్‌లో మమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు గాదు. ఏదన్నా లీవ్ గావాలన్నా, లేదంటే బయటికి వెళ్ళాలనుకున్నా గూడా మాకెలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదనమాట. స్టాఫ్ మొత్తానికి ఉన్నప్పుడు గూడా మాకు ఫార్మసీలో మాత్రం మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. అందువల్లనే నేను హాస్పిటల్ ఫీల్డ్‌లో గూడా కంటిన్యూ చేయగలిగాను. అలా కొనసాగుతున్న సమయంలో నాకు లైఫ్ అనేది బావుందనిపించింది. ఎందుకంటే 15 రోజులు డ్యూటీ.
ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎలాంటి టెన్షన్స్ లేవు. ఏదైనా తినాలనుకున్న తినగలుగుతున్నాను. సినిమాకి ఎళ్ళాలనుకుంటే ఎళ్ళగలుగుతున్నాను. ఎక్కడికన్నా ఎళ్ళాలంటే ఎళ్ళగలుగుతున్నాను. ఇంకెంతకంటే లైఫ్‌కేం గావాలి? ఎందుకంటే మంచి లైఫ్ ఇంకేముంటదని నేను హాస్పిటల్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అలా ఆలోచించేవాడిని. ఎందుకంటే నాకు బయట ఇంక పెద్దగా తిరిగింది లేదు. ఇల్లు, హాస్పిటలు ఇంకేదన్నా ఉంటే కొలీగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆనంద్ సార్ గాని, సాయిన్ సార్ గాని, రమేష్ సారు ఇలా ఒక 5, 6 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇంక వాళ్ళతో గ్యాదర్ అయ్యేవాడిని. ఇలా లైఫ్‌కి లీడ్ అవుతా ఉండేది. గోల్స్ గాని, డ్రీమ్స్ పెద్దగా ఏముండేవి గాదు. ఇంకెందుకంటే చాలు లైఫు. ఇంకెందుకంటే ఏం గావాలి? ఇంక మనమేం సాధించాలి? ఫైనాన్షియల్‌గా గూడా కొద్దిగా ఇబ్బంది లేదు. ఇంక అందుకోసం అని జెప్పి ఇలాంటి ఆలోచనలు జీవితం పట్ల ఇంకెలా ముందుకెళ్ళాలని గూడా ఎప్పుడు ఆలోచించేవాడిని గాదు. ఖాళీ దొరికిందంటే హాస్టల్‌లో వైఫై ఫ్రీగా ఉండేది గాబట్టి సినిమాలు డౌన్‌లోడ్ జేసుకొని ఈవినింగ్ జూసి అదే విధంగా నాకు రాజకీయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. 'జగన్' వీడియోస్ ఎక్కువ చూస్తా ఉండేవాడిననమాట. సాయనతో కూడా డిస్కషన్‌లు ఎక్కువ జరిగేది. ఎందుకంటే ఖాళీ టైం గాబట్టి అది ఎలా జేసుకోవాలా అంటే ఇంక ఇలాంటి రాజకీయాల గురించి మాట్లాడుతుండేవాడిని. అలా జరుగుతున్న సమయంలో నాకు ఆనంద్ సార్ ద్వారా ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైందనమాట. ఆనంద్ సార్ ఒకసారి కాల్ జేసి, ఇలా ఒక కంపెనీ ఉంది. ప్రొడక్ట్‌లు చాలా బాగున్నాయి. నేను వాడాను. ఒకసారి వాడి చూడరా అన్నాడు. సరే వాడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే వాడు నాకు ఇంటర్మీడియేట్ నుంచి ఫ్రెండ్. 16 సంవత్సరాల నుంచి. సరే వాడి గురించి తెలుసు గాబట్టి మంచిదైతేనే నా దృష్టికి తీసుకొస్తాడు అని జెప్పి నమ్మకంతో కొన్ని ప్రొడక్ట్‌లు తీసుకున్నా. ఏమేమి తీసుకున్నానంటే ఇంట్లో 450 ప్రొడక్ట్‌లో కొన్ని డైలీ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఏమంటే ఆయిలు, సోపు, పేస్ట్, డిష్ వాష్ సోప్, షాంపూ, నాప్కిన్ ఇలాంటియి. ఇవే ఎందుకు తీసుకున్నానంటే లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా వాడేది ఇవే. ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని జెప్పి ఇవి మార్చుకొని వాడుతున్న క్రమంలో కొంచెం బాగుందనిపిచ్చింది. తర్వాత నెక్స్ట్ మంత్ కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ఉండేది. గ్యాస్ట్రిక్ ఉన్న తర్వాత ఆహ్, 5 సంవత్సరాల నుంచి మెడికేషన్ వాడేవాడిని. ప్యాంటిన్ టాబ్లెట్ వాడేవాడిని. ఇబ్బందిగా ఉంటే ప్యాంటిన్ వాడేవాడిని. మెడిసిన్ ఏసుకున్నంతసేపు బాగుండేది. ఆ ప్రాబ్లమ్ అనేది సేమ్ రిపీట్ అవుతా ఉండేది. కానీ దీంట్లో ఆయిల్ మార్చి అలోవెరా క్యాప్సూల్ కరెక్ట్‌గా 20 డేస్ వాడిన తర్వాత నాకు మార్పనేది మొదలైంది. అప్పుడు ఆలోచించాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లెగాలిటీ ఇయన్నిటికంటే గూడా ఇదేదో 5 సంవత్సరాల నుంచి తగ్గని గ్యాస్ట్రిక్ నాకిక్కడ దక్కిందంటే ఇదేదో మంచిదైతేనే గదా! అని జెప్పి మంచి కంపెనీ మీద గాని, ప్రొడక్ట్ మీద గాని మంచి అభిప్రాయం అనేది అక్కడ గలిగింది నాకు. ఓకే. ప్రొడక్ట్‌లు వాడదలుచుకున్నాను. ఈ టైంలో సురేష్ ద్వారా నాకు ఆనంద్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక క్లారిటీ ఇప్పించడం జరిగింది. ఓకే. చేద్దామా అన్నట్టు ఎక్కడో ఉంది చిన్న పాజిటివ్ వైబ్రేషన్ అయితే. సరేనని అలా కొనసాగుతున్న క్రమంలో ఒక మీటింగ్ అనేది ఇన్వైట్ చేయటం జరిగింది. మీటింగ్‌కి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో ప్రొడక్ట్ అన్నా వాడాను బాగుంది. ఏదో ఓకే. బాగుంది కంటిన్యూ జేస్తాను. గానీ ఈ బిజినెస్ ఈ లక్షల కోట్లు నాకేం వద్దురా! ఎందుకంటే ఇయన్నీ చాలా వచ్చినియి, పోయినియి అని జెప్పి అప్పటికి మళ్ళీ ఆనంద్ సూర్య సార్‌తో మాట్లాడినప్పుడు గూడా మళ్ళీ ఎక్కడో డౌట్ ఉండి మళ్ళీ ఆనంద్ సార్‌తో నేను ఆ విధంగా మాట్లాడాను. ఏంది నన్ను లైఫు మంచిగా లీడ్ చేయటం నీకిష్టం లేదా? ఏది నన్ను రోడ్డున పడేయాలనుకున్నావా ఏంటని జెప్పి సరదాగా ఎందుకంటే క్లోజ్ పెట్టి అలా మాట్లాడాను. లేదురా ఇది చాలా మంచి బిజినెసు మీటింగుంది ఎల్లుండి ఒకసారి ఇదేందో తెలుసు అంటే, లేదు బాబు నాకు మీటింగొద్దు, ఏమొద్దు నాకు పనుందని జెప్పి ఫోన్ కట్ జేశాను. ఫోన్ కట్ జేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఆనంద్ సారు మా ఇంటికి రావటం జరిగింది. ఇక్కడ మీటింగుందిరా ఒక 1 అవర్ జరుగుతది. ఎళ్ళొద్దాం రా అంటే, "వద్దు బాబు నీకొక దండం నీకు ఫోన్‌లో అని చెప్పాను గదా! నాకు పనుందని" జెప్పేసంటే, వాడు కొద్దిగా క్లాస్ తీసుకున్నాడు. "ఏం పనిరా నాయనా నీ పని నాకు తెలుసులే." ఎందుకంటే సోమ, మంగళ, బుధవారం నాకు డ్యూటీ ఉండదు. ఆ 3 డేస్‌లోనే ఒక డే మీటింగ్ వచ్చిందనమాట. "నీకు పని లేదు ఏం లేదు. ఈ వెస్టేజ్ ఇయన్నీ తీసేయి నాకు నేనొక్కడినే వచ్చాను. నా కోసం రా" అన్నాడు. సరే ఇంటి దాకా వచ్చాడు ఫీల్ అవుతాడని జెప్పేసి ఉద్దేశంతో ఎళ్తూ సాయన్నకి కాల్ జేశాను. సాయన్న పాపం అప్పుడే మార్కాపురం డ్యూటీ జేసి ఒంగోలు వచ్చున్నాడు. అన్న సాయన్న ఇదేదో చిన్న మీటింగ్ ఉందంట. ఆనంద్ నన్నేమో సంపుతున్నాడు. త్వరగా ఎళ్ళొద్దాం రా అంటే, సాయన్న గూడా ఎందుకు నాయన ఇప్పటిదాకా తిరిగి తిరిగి సాలిపోయింది. నేనేడొచ్చేది. నీకు దండం స్వామి అంటే, ఉన్న ఊరక ఒక అరగంటేనంట అని జెప్పి వెంటనే ఆనంద్ గూడా తీసుకొని ఫోను సాయన్న రా అన్న చ ఊరికే ఒక అరగంట ఏం లేదు ఎళ్ళిపోదు అంటే, ఇంక సాయన్న గూడా వచ్చాడు. ఎందుకంటే ఇద్దరం జెప్పాము. రాకపోతే మేమన్నా ఆహ్, నేను తిడతానని మెయిన్ ఉద్దేశంతో వచ్చినట్టున్నాడు.
నేను గూడా ఎందుకు సాయిని ఇన్వైట్ చేశానంటే, నాకు పూర్తి పాజిటివ్ లేదు. ఇంకేదో ఒకటి మధ్యలో వంక చెప్పి రావచ్చులే అని చెప్పి ఉద్దేశంతో నేనక్కడికి సాయిని ఇన్వైట్ చేశాననమాట. సాయిని ఏదో బాగు చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు. ఆహ్, ఇన్వైట్ చేసిన తర్వాత మీటింగ్‌కెళ్ళిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను కొంచెం ఎక్కడైతే నెగెటివ్ థాట్స్‌తో ఎళ్ళానో అక్కడ పరిస్థితులు గూడా అలానే ఉన్నాయి. ఒకామె లేసి నేను టైలరింగ్ చేస్తాను సార్ 32,000 వస్తుందని చెప్పి అనగానే ఎనకుండి మేము నవ్వుకుంటున్నాం. దిగిందిరా దొండపాలెం బ్యాచి. 3, 4 దగ్గర చదివి 13, 12 సంవత్సరాలు జాబులు చేస్తుంటే ఈ జీతాలొస్తున్నాయి. ఇంక పెద్ద చదువు లేదు. 42,000 అంటుంది. కామెడీ కాకపోతే బాగా ట్రైనింగ్ ఇచ్చి బూజింగ్ జెప్పిస్తున్నారు అని జెప్పి నవ్వుకుంటున్నాం. తర్వాత ఆమె జెప్పిందంతా ఇన్న తర్వాత మళ్ళీ గ్రేట్ లీడర్, టాప్ అప్‌లైనరు శ్రీదేవి మేడం లేసారు. లేసి నేను గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్‌లో హెడ్ నర్స్‌ని. పార్ట్ టైమ్‌గా జేస్తున్నాను. ఫుల్ టైమ్ రిమ్స్ హాస్పిటల్ పర్మనెంట్ ఎంప్లాయిని. 1,10,000 అక్కడ జీతము. దీంట్లో పార్ట్ టైమ్ చేయటం వల్ల 30 అబోవ్ వస్తుందని జెప్పి అనేలోపు మళ్ళీ ఎక్కడో డౌట్ అనిపిచ్చింది. ఒక గవర్నమెంట్ వ్యక్తి అందులో 1,00,000 అబోవ్ ఎర్న్ చేస్తున్నటువంటి వ్యక్తి దీంట్లోకెందుకొస్తారు? ఈ సోపులు, సరుకుల కంపెనీలో ఇదేదో మొత్తానికి ట్రైనింగ్ లాగానే ఉంది అని జెప్పి లోపల ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఆలోచిస్తున్నాను. తర్వాత గ్రేట్ లీడర్ మహా గురూజీ ఎంఎస్ గారు లేసారు. లేసి సార్ నేను సో అండ్ సో అని జెప్పేసి చెప్పిన తర్వాత నేను నెలకు 11,00,000 తీసుకుంటున్నానని జెప్పారు. నాకు ఒకసారిగా ఎందుకో మైండ్ అంతా బ్లర్ అయింది. ఒక వ్యక్తి 11,00,000 రావటం ఏంది? అసలేంటి? వాళ్ళు చెప్పిందంతా ఇన్న తర్వాత నాకేం అర్థమైందంటే, ఇక్కడ మోసం లేదు. అంటే లీడర్స్ మాట్లాడే కొద్దీ నాకు కొంచెం డౌట్స్ అనేది క్లారిటీ అవుతా వస్తున్నాయన్నమాట. ఇక్కడెక్కడ రూపాయి ఇన్వెస్ట్ చేయట్లేదు గదా! మనం మోసపోవట్లేదు గదా! దీని గురించి డౌట్ పడాల్సిన అవసరం ఏముంది? ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడుకోమంటున్నారు. ప్రొడక్ట్స్ వాడుకోవటం ఒకసారి బావుందా లేదా అని ఒకసారి వాడి చూస్తే అర్థమవుతది గదా! దీని గురించి పెద్ద సైన్స్ గాని, పెద్ద వెరిఫికేషన్ గాని చేయవలసిన అవసరం లేదు గదా! ఎందుకంటే ఇప్పుడు మనం వాడే సోప్ గాని, పేస్ట్ గాని ఏదైనా డైలీ యూజ్డ్ ప్రొడక్ట్ ఏది గూడా మనం ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కెళ్ళి టెస్ట్ చేసింది లేదు. ఎవరినన్నా 10 మందిని ఎంక్వైరీ చేసి వాడుతుంది లేదు గదా! మరి అలానే ఇది గూడా వాడి చూద్దాం. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎన్నో సోప్స్ మార్చాము, ఎన్నో పేస్టులు మార్చాము. అలానే ఇదేదో మంచిది డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నారు. కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరకొస్తది. క్వాలిటీ మెయింటైన్ చేస్తానంటున్నారు. సరే ఒకసారి వాడి చూద్దామని ఆహ్, మళ్ళా ఇచ్చిన ప్రొడక్ట్‌లు కూడా కంటిన్యూ చేయాలని అనిపిచ్చింది ఆ మీటింగ్ తర్వాత. తర్వాత ఎంఎస్ఆర్ గారు 11,00,000 అన్న తర్వాత మైండ్ అంతా బ్లర్ అయింది. ఒక వ్యక్తి 11,00,000 రావటం ఏంది? 11,00,000 పలకాలంటేనే భయమేస్తది. ఇప్పుడు దాకా నేను ఆ 20,000, 30,000, 40,000 వచ్చేదానికి అదే పెద్ద జాబ్, అదే పెద్ద సాలరీ అని జెప్పి నాకు నేను బాగా ఎక్కువ ఊహించుకునేవాడిని. ఏదో మేధావిలాగా, ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నట్టు, ఏదో సంపాదిస్తున్నట్టు ఉండేది. కానీ ఆ మీటింగ్ విన్న తర్వాత, ఆ లీడర్స్ టెస్ట్‌ని విన్న తర్వాత, నా ఎడ్యుకేషన్ గాని, నేను చేసే జాబ్ గాని, నేను తీసుకునే సాలరీ గాని చాలా చిన్నగా అనిపిచ్చింది. నా మీద నాకే ఏదోలాగా అనిపిచ్చి, ఓకే. ఇది చేయొచ్చనే ఉద్దేశంతో తర్వాత ఐడీ క్రియేట్ చేసుకొని, అలా కొనసాగుతున్న క్రమంలో చిన్నగా బ్రాంజ్ అయ్యాననమాట. పెద్దగా నేను హార్డ్ వర్క్ చేసిందేం లేదు. ఆనంద్ సార్ అప్పుడు ఫుల్ టైమ్ తిరుగుతున్నారు. నేను కొంతమంది ప్రాస్పెక్ట్‌ని పరిచయం చేయటం, ఏదన్నా నాకున్న ఫ్రీ టైమ్‌లో ఇద్దరం కలిసి ఎళ్తాం. అదేవిధంగా సురేష్ సారు సపోర్ట్‌తో కూడా సురేష్ సార్ కొన్ని హోమ్ మీటింగ్స్ పోవటం. ఇలా చేయటం వల్ల బ్రాంజ్ అనేది అయ్యాను. తర్వాత బ్రాంజ్ అయిన తర్వాత ఓకే. బ్రాంజ్ అయ్యాను గదా! ఇంగా అలానే కంటిన్యూ అవుతుంటదిలే. ఇంక పెద్ద కష్టం ఏం లేదు. ఇంకొక విషయం ఏందంటే నేను దీంట్లో లైఫ్ ఉందని అర్థమైంది. ఇంకోటేంటంటే నేను ఎక్కువ జనంలో కలిసే వ్యక్తిని గాదు. ఏదన్నా కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నా గూడా నాకు చాలా భయము. ఇంకా లేడీస్‌తో మాట్లాడాలంటే నాకు శివరింజన వచ్చేది చెమట గూడా పెట్టేది ఎక్కువ సేపు మాట్లాడకున్నా. అందుకని ఎక్కువ కొత్త వ్యక్తులతో మాట్లాడేవాడిని గాదు. ఎవరైనా పలకరించినా, ఎవరైనా పరిచయం చేసినా ఊగొట్టేవాడిని. అక్కడి నుంచి పక్కకెళ్ళటం లేదా కామ్‌గా తలోంచుకొని ఉండేవాడిని. కానీ ఈ బిజినెస్ బాగుంది. చేయాలనిపించింది. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. అంతా బాగుందని అనిపించిన తర్వాత ఇంకేముంది కొత్త వ్యక్తులను పరిచయం చేయటం. ఎలాగో చాలామంది తెలుసు. చాలామంది మనం చెప్తే ఇంటారు. ఇంక ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ మాట్లాడితే ఎందుకంటే పేషెంట్‌లతో మాట్లాడుతుంటాడు. నా మీద కొంచెం మాటగారుతాను. ఇంక ఆనంద్ చూసుకుంటాడు. ఇంక అదే విధంగా సాయి అన్న ఉన్నాడు. అంటే సాయి అన్న డౌన్ లైనర్స్, అప్ లైనర్స్ ఇవ్వకూడదని, ఇవ్వరని తెలవదు అప్పుడు స్టార్టింగ్ గాబట్టి ఇంక సాయి అన్న ఉన్నారు. ఇంకా అసలు స్టేజ్ ఫియర్ లేదు ఆనంద్ కంటే గూడా.
ఎందుకంటే చర్చిలో బైబిలు వాక్యాలు గూడా జెప్తుంటాడు గాబట్టి, ఇంక పైన ఆనంద్ ఉన్నాడు, కింద సాయన్న ఉన్నాడు. నాకు ఇబ్బంది లేదు. ఇంగో ఈళ్ళిద్దరికి పరిచయం జేస్తే చాలు ఇంకదే ఎళ్ళిపోతా ఉంటదనే ఉద్దేశంతో ఇన్వాల్వ్ అయ్యాననమాట. తర్వాత బ్రాంచ్ అయిన తర్వాత హోమ్ మీటింగ్స్ ఇంకా రావాలి కిందోళ్ళని బ్రాంచ్ చేయాలని అర్థమైన తర్వాత హోమ్ మీటింగ్ సురేష్ సార్‌ని అడిగాను. సురేష్ సార్‌ని అడిగిన తర్వాత, "సరే రవి నాకు ఆఫ్టర్‌నూన్ దాకా కొంచెం వర్క్ ఉంది. 3 అలా ప్లాన్ జేసుకో నేనొస్తానన్నాడు. వస్తానన్న తర్వాత సురేష్ సార్‌ని ఎందుకు ఇన్వైట్ చేశానంటే పంచాయత్ సెక్రటరీ ఆంజనేయులు సార్ అనే వ్యక్తి సాయన్ సార్ కింద నాకు పరిచయం చేశాడనమాట. పంచాయత్ సెక్రటరీతో మాట్లాడాలి అని జెప్పేసని. పంచాయత్ సెక్రటరీ అయితే సురేష్ సార్ అయితే బాగా మాట్లాడగలుగుతారు గాబట్టి, ఆ ఐడియా పోతదన్న ఉద్దేశంతో సురేష్ సార్‌కి జెప్పాను. సురేష్ సారు ప్లాన్ చేసుకొని అక్కడికెళ్ళిన తర్వాత కాల్ చేస్తే "ఏమనుకోవద్దు రవి సారీ కొంచెం చిన్న వర్క్ పడి ఆగాల్సొచ్చింది. రేపు ప్లాన్ జేసుకోవచ్చు కదా!" అన్నారు. నాకు ఒక్కసారిగా నేను చిన్న చిన్న విషయాలకు గూడా ఫీల్ అవుతాననమాట. నేను అనుకున్నది చేయలేకపోయినా గూడా, లేదు నా మాట ముందుకెళ్ళకపోయినా గూడా నాకు చిన్నదానికి గూడా చాలా ఆలోచిస్తాను. ఏం సురేష్ అన్న ఈ మాట అన్నాడు. ఆయన చెప్తేనే కదా మనం టైం సెట్ చేసుకుంది. మళ్ళీ ఇంతలోకి పోస్ట్‌పోన్ చేయటమేంది? ఎన్ని పనులున్నా రావాలి గదా! ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు అని కొంచెం నెగెటివ్‌గా ఆలోచించాను. ఆ తర్వాత ఆనంద్ సార్‌కి కాల్ చేశాను. "ఏందిరే ఇలా సురేష్ అన్న రాలేనన్నాడు. మరి నీ పరిస్థితి నువ్వేమన్నా రాగలుగుతావా?" అంటే తనన్నాడు, "లేదు మామ నువ్వు చూసుకోవటమే ఇక బ్రాంజ్ అయింది. నాకు లైన్స్ పెరుగుతున్నాయి. ఇంక నువ్వు లీడ్ చేయాలి. ఇంక తప్పదన్నాడు." ఇంక ఒక్కసారిగా సురేష్ సార్‌నంటే నేనేం అనలేను గానీ, సార్ మీదయితే గట్టిగా ఒక 10 నిమిషాలు వాడు భయంకరంగా తిట్టాననమాట. తిట్టేటప్పుడు వాడు నా గురించి తెలుసు గాబట్టి చిన్నదానికి గూడా అగ్రెసివ్‌గా ఉంటాను. తర్వాత మళ్ళీ కామ్‌గా ఉంటాను కాబట్టి తెలుసు గాబట్టి వాడు అన్నిటికి ఊగొడుతున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఇంక వాడు రియాక్ట్ అయితే నేను ఇంక భయంకరంగా తిడతానని తెలుసు గాబట్టి తను ఊగొడుతున్నాడు. ఊగొట్టి అయిపోయిన తర్వాత "నువ్వెన్ని తిట్టినా మావ నేనైతే రాలేను. ఇట్లా హరీష్ సార్ లైన్‌లో ఇట్లా ఉన్నాను. ఏదైనా 2 రోజుల తర్వాత ప్లాన్ చేసుకో" అన్నాడు. అసలు నీ అపాయింట్‌మెంట్ నేను అడగటమేంది? నువ్వేంది? అని నాకు కొంచెం ఇగోకి పోయాననమాట. ఎందుకంటే ఇద్దరం కలిసి తిరిగాము. నేను టైం అడిగితే ఇవ్వకపోవటం ఏంటి? అని జెప్పి ఇగోకి ఫీల్ అయిన తర్వాత ఓకేరా అని జెప్పి ఇంకొక మాట గూడా అన్నా. "ప్రశాంతంగా ఉన్నదాన్ని నన్ను బయటికి లాగావురా! బయటికి లాగి ఇప్పుడు చెయ్యి వదిలేస్తున్నావు" అని జెప్పి ఫోన్ పెట్టేసాను. ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు ఏం చేయాలి? ఆంజనేయులు సార్ ఉండి, "ఏం గాదు రవి మాట్లాడు ఏం గాదు. ఒకసారి మాట్లాడితే అర్థమవుతదని" జెప్పి అంటూ ఉన్నాడు. తర్వాత 2 నిమిషాలు ఆలోచించాను. సురేష్ సారు టైము కుదరకపోవచ్చు కదా! ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. మనం ఎందుకు సార్‌ని అనుకోవాలి? అదేవిధంగా ఆనంద్ గదా! లైన్ పెరుగుతుంది. ఇది నా బిజినెస్ అని నా బిజినెస్ గదా! ఇప్పుడు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్‌లో నేనెళ్లి వర్క్ జేస్తున్నాను. నాకు జీతం వస్తుంది. అదేవిధంగా ఇది నా బిజినెస్ గదా! అప్లయెన్స్ ఎంతవరకో బ్రాంచ్ వరకో లేదంటే కొన్ని విషయాలు నేర్పించటం వరకే. ఇది నేను ఓన్‌గా చేయాలి గదా! నిజమే గదా! వాళ్ళు చెప్పింది ఎక్కడ రాంగ్ లేదు గదా! మరి మనం ఎందుకు వాళ్ళ గురించి నెగెటివ్ ఆలోచించటం? అని జెప్పి ఏది జరిగితే అది జరిగిందని జెప్పి ఇదేమన్నా ఉరి శిక్ష వేరు లేదంటే ఫైనే మేయరు గదా! మాట్లాడదాం. కన్వే వాళ్ళేమన్నా మోటివేట్ అయితే ఓకే. లేదంటే వద్దు. దానివల్ల నష్టం ఏం లేదు గదా! మనమేం పెట్టుబడి పెడుతుంది లేదు గదా! అని జెప్పేసి ఉద్దేశంతో ఎళ్ళాననమాట. ఫస్ట్ టైమ్ పంచాయత్ సెక్రటరీ అవ్వటం వల్ల కొంచెం భయమనిపిచ్చి ఏం చెప్పలేకపోయాను. ఇంకా చెప్పలేకపోయిన తర్వాత ఆయనకు గూడా అర్థమైపోయింది. కొత్త వ్యక్తిని చెప్పలేకపోతున్నానని. "సరే సార్ పర్లేదు. మీరు జెప్పింది లైట్‌గా అర్థమైంది. సరే చూద్దాంలే" అన్నారు. ఎందుకంటే ఆయన ఎలాగో చేయరు. ప్రొడక్ట్ గూడా వాడరని అర్థమైంది. ఎందుకంటే అంత క్లారిటీగా నేను చెప్పలేకపోయాను. అర్థమైన తర్వాత బయటకొచ్చాక ఇది నా వల్ల గాదేమో నేను ఇంకా ముందుకెళ్ళలేను. ఎందుకంటే ఇంక ఆనంద్ సార్‌కి టీమ్ పెరిగింది. సురేష్ అన్న రావాలన్నా గూడా ఎక్కువ టైం మనకివ్వలేదు. తర్వాత సాయన్నొచ్చి డౌన్ అయిన రోజు అని అర్థమైంది. తనకి నేను సపోర్ట్ చేయాలి గానీ, తను నాకు సపోర్ట్ జేయటానికి అవకాశం లేదని, ఇక దీంట్లో నేను ముందుకెళ్ళలేనని జెప్పి ఆలోచించాను. తర్వాత ఆహ్, ఆంజనేయులన్నుండి ఆంజనేయులన్న గురించి జూమ్‌లో ప్రత్యేకంగా జెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సపోర్ట్‌తోనే నేను హోమ్ మీటింగ్ రెండోది స్టార్ట్ జేయటం వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను. అదే విధంగా అదే ఆ రోజు ఆంజనేయులన్న తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ సరిగ్గా చెప్పలేదని జెప్పి, "సరే రవి ఇంకొద్దులే క్యాన్సిల్ చేద్దామని ఉంటే, నేను హోమ్ మీటింగ్స్ ముందుకెళ్ళేవాడిని గాదు.
ఆంజనేయులు పాపం నాకు హెల్ప్ చేశారు. తర్వాత బిజినెస్‌లో తను ఇన్వాల్వ్ అవ్వలేదు. రీసెంట్‌గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సాయన్న గారు మేము సక్సెస్ అయిన తర్వాత, తర్వాత సెకండ్ మీటింగ్ తీసుకెళ్ళాడు. ఆయనకు బేసిక్‌గా టీచర్ కాబట్టి ఏం కాదులే ఇది పోయింది. ఇంకొక మీటింగ్ చెప్పినప్పుడు ప్రాక్టీస్ అవుతది. అది స్పీడ్ అనేది కంటిన్యూషన్ అవుతది. నాలెడ్జ్ సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఏం కాదని చెప్పి తీసుకెళ్తే సెకండ్ మీటింగే చాలా బాగా జెప్పాను. నేనే ఊహించినంత విధంగా బాగా జెప్పిన తర్వాత ఎంటనే ఆనంద్‌కి కాల్ జేశాను. "ఒరేయ్! ఓకే. పర్లేదు ఆనంద్ నువ్వు రాకపోయినా గూడా ఫస్ట్ మీటింగ్ ఏం చెప్పలేకపోయానురా. సెకండ్ మీటింగ్ అయితే బాగుంది. చెప్పగలిగాను. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన తీసుకుంటానన్నాడు. నేను హోమ్ మీటింగ్ కంటిన్యూ జేస్తానురా. నువ్వు రాకపోయినా ఇబ్బందేం లేదని" జెప్పి చెప్పిన తర్వాత అలా హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయడం వల్ల నా టీమ్ అనేది పెరిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా 60, 70 ఐడీలున్నది ఒక్కసారిగా 150, 200కి పోయింది. అప్పుడు ఆలోచించాను. ఇది గదా చేయాల్సింది. ఏదైనా ఒకళ్ళ మీద ఆధారపడినంత కాలం మన సక్సెస్ అనేది ముందుకు పోదు. మనం అనుకున్న లైఫ్ ముందుకెళ్ళదు గదా! మనం ఓన్‌గా ఎళ్తే ఇప్పుడు సురేష్ సార్ కోసం ఆగనవసరం లేదు. అది ఆనంద్ సార్ కోసం ఆగనవసరం లేదు. ఎవరి కోసం ఎదురు చూడనవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు గెలవచ్చు. ఎవరితోగైనా మాట్లాడొచ్చు. అదే ఎవరితోనన్నా మాట్లాడాలని వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళ టైం కోసం చూడాలి. అప్పుడు వాళ్ళ టైం చాలా లైన్స్ ఉన్నాయి. చాలా మంది యాక్టివేట్ అయ్యున్నారు. లేవలేరు గదా! అది చేయాల్సిందని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత బ్రాంచ్ అయిన వెంటనే నేను జాబ్ అనేది రిజైన్ చేయటం జరిగింది. జాబ్ రిజైన్ చేయటం అని అనకూడదు. ఎందుకంటే అదేం పెద్ద జాబ్ కాదు. ప్రైవేట్ జాబే కాబట్టి జాబ్ అనేది డ్రాప్ అయిపోయాను. డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంక సీరియస్‌గా చేస్తూ ఉన్నాను. ఎక్కడ పెద్దగా రిజల్ట్ రావట్లా. ఏంటి ఆలోచిస్తే ఆనంద్ నుండి, సురేష్ నుండి వచ్చే రిజల్టే వస్తుందంటే కొన్ని మనం మార్చుకోవాల్సినవి ఉంటాయి రవి సార్ అని జెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఏం మార్చుకోవాలి? హోమ్ మీటింగ్స్ బాగానే చెబుతున్నాం గదా! ఇంకేం మార్చుకోవాలి అని అనుకుంటా ఉండేవాడిని మనసులో. తర్వాత గురువుగారు ఎంఎస్ సార్ మాటలు ఇన్న తర్వాత కొన్ని నాలో చేంజ్ చేసుకోవాలనిపించింది. ఏది ఫస్ట్ డ్రెస్సింగ్ గాని, లేదంటే టీమ్ వాళ్ళతో మాట్లాడే విధానం గాని, లేదంటే కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు మాట్లాడాల్సిన మాటలు గాని కొన్ని కొన్ని చేంజ్ చేసుకోవటం వల్ల మళ్ళీ సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయిన తర్వాత ఇంక ఎల్‌ఓపి రావట్లా. ఆనంద్ సార్‌కి ఎల్‌ఓపి వచ్చింది. నాకు ఎల్‌ఓపి రాట్లా. ఏం చేయాలి? ఎలా వర్క్ చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని చెప్తున్నారు. ఎల్‌ఓపి రావాలి రవి సార్. ఎల్‌ఓపి వస్తే చెక్కు పెరుగుతది. ఈ 12,000 చెక్కు కంటే ఒకసారి 20, 30,000 చెక్కు చూపిచ్చావంటే టీమ్ అనేది యాక్టివేట్ అవుతది. ముందుకెళ్తది అని చెప్పి అంటూ ఉన్నారు. కానీ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత ఇంకొంచెం నా బిజినెస్ అనేది స్పీడ్‌గా అనేది ఎళ్ళటం జరిగింది. బూట్ క్యాంప్ గూడా సురేష్ గారు ఫస్ట్ టైమ్ బూట్ క్యాంప్‌కి చెప్పినప్పుడు నేను లైట్‌గా తీసుకున్నా. అన్న అన్నీ ప్రతి మీటింగ్ ఇలానే చెప్తుంటాడు. ప్రతి మీటింగ్ ఎక్కువ ఎలివేషన్ ఇస్తుంటాడు. ఇంక ఆ బూట్ క్యాంప్ గూడా అలానే ఉంటదని చెప్పి ఆనంద్ సార్ నేను లైట్స్ తీసుకొని ఒక 5 మెంబర్స్ ఎళ్ళాం. ఎళ్ళిన తర్వాత ఫస్ట్ డే మీటింగ్ అయిపోగానే ఫస్ట్ డే మీటింగ్ గూడా లంచ్ బిఫోర్‌కే మాకు రియలైజ్ అయ్యాం. అమ్మ! మంచి మీటింగ్ మిస్ అయ్యామే. వాళ్ళని తీసుకొస్తే బావుంటది. సాయిని తీసుకొస్తే బావుండేదేమో. వాడిని పలానా వ్యక్తిని తీసుకొస్తే బావుండేదేమో. యాక్టివేషన్ జరిగేదేమో అని చెప్పి రియలైజ్ అయిపోయి మాకు మేమే పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితొచ్చింది. వెంటనే ఆహ్, సో, మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో సురేష్ సార్, "ఏం రవి సార్ ఎలా ఉందంటే" ఒకసారిగా సురేష్ అన్న వైపు చూడలేకపోయాను. ఎందుకంటే అన్న చెప్పింది మనం వినలేదు గదా! మంచి మీటింగ్ అనేది ఒకవేళ నేను రాకపోయినా మిస్ అయ్యేవాడిని. కొంతమందిని తీసుకొస్తే యాక్టివేషన్ అయ్యేది గదా! అన్నా సారీ అన్నా మంచి మీటింగ్ నేను ఇలా అనుకోలేదు. ఇలా జరుగుతదని ఇలాంటి మీటింగ్ అని అనుకోలేదు. చాలా మిస్ అయ్యేవాడిని. అదేవిధంగా లీడర్స్ తీసుకొస్తే బాగుండేదని జెప్పి అప్పుడు సార్ చెప్పకముందే నేను అందరికి కాల్ చేయటం మొదలుపెట్టాను. ఆనంద్ సార్ గాని, నేను గాని. కాల్ చేయటం మొదలుపెట్టాను. ఆ టైంలో ఎవరు రారు గదా! అప్పటికప్పుడు జెప్తే. ఇంకెవరు రాలేదు. ఆ బూట్ క్యాంప్ అయిపోయిన తర్వాత కొంచెం బిజినెస్ అనేది నాకు ఇంప్రూవ్ అయింది. తర్వాత ఒకడు 2 నెలలు బాగా చీరాల లైన్ యాక్టివ్ అవ్వటం వల్ల ఇంగ అనిల్ సార్ అని మెడికల్ రిప్రజెంటేటివ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన ద్వారా చీరాల లెగ్ యాక్టివేట్ అయ్యి నాగరాజు సార్ గాని, ఎఫ్రాయిం సార్ గాని మంచి లీడర్స్‌లో వచ్చిన తర్వాత ఎల్‌ఓపి అనేదొచ్చింది. ఎల్‌ఓపి వచ్చిన తర్వాత ఓకే. బానే ఉంది. మళ్ళీ కొన్ని కారణాల తర్వాత కొంచెం మైనస్ జరిగింది. తర్వాత మళ్ళీ కొన్ని మీటింగ్స్‌కి ఇలా అటెండ్ అవ్వటం వల్ల నా మైండ్ సెట్ కొన్ని చేంజ్ చేసుకోవటం వల్ల మళ్ళీ ఎల్‌ఓపి అనేది ఎక్కడ ఆగకుండా కంటిన్యూ అవుతుంది. ఇలా జరుగుతున్న క్రమంలో నా నాలెడ్జి ఇప్పుడున్న మీటింగ్స్ గాని, ఆఫ్‌లైన్ నుంచి ఇచ్చే నాలెడ్జి ఇంతవరకు గోల్ డైరెక్టర్ ఒక ఎల్‌ఓపి వరకి రీచ్ అవ్వగలిగాను. ఇలా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ రెండో ఎల్‌ఓపి రావట్లేదు. క్యాడర్ రావట్లేదు. ఓకే. కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మైసూర్ ట్రిప్ అనేది వచ్చింది ట్రైనింగ్.
మైసూర్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత సురేష్ సార్‌దో రవి సారు ప్లాన్ చేసుకోండి. ఎంతమందిని ప్రమోట్ చేయగలిగితే చేయండి. చాలా బాగా జరుగుతది. సుబయ్ సెట్ సార్ గారు మైండ్ సెట్ గురించి మాట్లాడతారు. వెస్టేజ్ బిజినెస్ కంటే గూడా మనిషి ఎలా డెవలప్ ఈ బిజినెసే కాదు దేంట్లో అయినా చాలా బావుంటది అని జెప్పంటే, మళ్ళీ అక్కడ గూడా నెగెటివ్‌గా ఆలోచించాను. ఏమనంటే 4, 5 డేస్ అంటున్నారు. 4, 5 డేస్ ఫీల్డ్ పోతది గదా! రోజుకి 2 ఐడీలేసుకున్న 5 రోజులు 10 ఐడీలు. అంటే 10 మంది 40 పాయింట్లకు కొన్నా కూడా 400, 500 పాయింట్లు కోల్పోతాను గదా! ఏముందిలే ఇంకేదన్నా ఉన్న కొత్త విషయాలున్న ఆనంద్ సారో, సురేష్ సారో జెప్తారు గదా! అని జెప్పి ఎళ్దామని సందిగ్ధంలో ఉన్నాను. కాకపోతే సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని ప్రోద్బలంతో, ఫోర్స్‌తోనే ఎళ్ళాను. ఇంట్రెస్ట్ లేదు. ఎళ్ళిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాను. ఏం మంచి ట్రైనింగ్ మిస్ అయ్యాను గదా! ఇది మిస్ అయితే బిజినెస్ అనేది నేను గ్రోత్ అయ్యేవాడిని గాదు అని జెప్పి అక్కడ మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత అక్కడ తెలుసుకున్న కొన్ని కొత్త విషయాలు. ఇప్పుడు సుబయ్ సెట్స్ అప్పటిదాకా నాకు డ్రీమ్ అనేది ఉండేది. 1,00,000 గొట్టాలి. అందరూ 1,00,000 అంటున్నారు కాబట్టి నేను 1,00,000 గొట్టాలని. కానీ ఎప్పుడు గొట్టాలి? ఏం ఏం నెలలో గొట్టాలి అని ఒక టైం అనేది డేట్ అనేది సెట్ జేసుకోవాల. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం లేదు. ఏదో సాగుతుంది. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారంటారు. ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే నొప్పైన, అప్పైన ఉండాలని. ఆ 2 నాకు ఏమి లేవు. ఎలాంటి బర్డెన్స్ బాధ్యతలు గాని లేవు. అందువల్ల నేను ఎక్కువ బిజినెస్ పెద్ద సీరియస్‌గా తీసుకోలే. ఏదో సరదాగా నాకు బయట హాస్పిటల్ వచ్చేది ఇక్కడికి వస్తుంది గదా! ఇంక చాలనే ఉద్దేశంతో కొంచెం కంఫర్ట్ జోన్‌లో ఉండటం వల్ల ఇంకా అలా సింపుల్‌గా తీసుకొని వెళ్తూ ఉండేవాడిననమాట. తర్వాత సుబయ్ సెట్ సార్ చెప్పిన మాటలేందంటే, ఇక్కడి నుంచి ఇప్పుడు సాధించిన దాన్ని చూసి సంబరపడకుండా సాధించవలసింది దాని గురించి పోరాడాలని. గురువుగారు చెప్తుంటే ఇనలేదు. తర్వాత సుబయ్ సెట్ సార్ గారు నోటి ద్వారా ఇన్న తర్వాత నిజమే గదా! ఇక్కడి నుంచి సాధించాం. ఓకే. ఇక్కడి నుంచి ఏంటనేది గోల్ ఉండాలి అని జెప్పి సుబయ్ సెట్ సార్ ఇంకో మాట అన్నారు. ఏమనంటే ఒక డ్రీమ్ గాని, ఏదైనా అనుకుంటే ఒక పని, ఒక రోజులో ఐదుగురిని గలవాలనుకుంటే ఏదేమైనా ఈవినింగ్‌కి ఐదుగురిని గలవాలి. లేదు నాకు ఈ నెలకి ఒక 50,000 గావాలి. లేదంటే ఈ టైంకి నాకు లక్ష గావాలంటే ఏం జరిగినా గూడా ఆ గోల్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి గట్టిగా బలంగా చెప్పటం వల్ల నాకు బ్రెయిన్‌లో నాటకపోయింది. నిజం గదా! ఒకటి అనుకుంటే చెయ్యాలి గదా! మనిషి అనే వ్యక్తి అని జెప్పి అక్కడ ఇంకోటి సీఎన్‌సీ గురించి. ఆనంద్ సారు ఏదో ఆహ్, డౌ డౌట్ అడిగినప్పుడు ఆనంద్ సార్ లేసారనమాట మాట్లాడటానికి. మాట్లాడిన తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ ఆనంద్ సార్‌ని ఒక క్వెషన్ అడిగారు. "నిజంగా వెస్టేజ్ జేస్తున్నావంటే" "అదేంటి సార్ చేస్తున్నానన్నాడు." "మరి నిజంగా చేస్తే సీఎన్‌సీ ఎప్పుడు జేస్తున్నావు?" అన్నాడు. "సీఎన్‌సీ ఎప్పుడు జేస్తున్నావంటే 10 తర్వాత" అన్నాడు. అయితే "నువ్వు నిజంగా వెస్టేజ్ జేయటం లేదు. నువ్వు అసలు లీడర్‌వే గాదు" అని జెప్పేసి అన్నట్టుగా మాట్లాడారు. ఏంటంటే నిజమైన వెస్టేజ్‌ని బిలీవ్ చేస్తే, నిజంగా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయితే, నిజంగా నువ్వు లీడర్ అయితే, నిజంగా నువ్వు వెస్టేజ్ బిజినెస్‌లో గ్రోత్ అవ్వాలనుకుంటే, సీఎన్సీ అనేది సెకండ్ డేనే, రెండో తారీఖే చేయగలిగితేనే లీడరు. అప్పుడు గ్రోత్ అవుతారని చెప్పి అన్న తర్వాత, అది గూడా ఆ విషయం కూడా నాకు నాటుకుపోయిందనమాట. అలా ఒక 4, 5 కొత్త విషయాలు నేను నేర్చుకున్నాను. ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. గోల్ ఏంటి? లక్ష ఏ టైంకి రావాలి? అదే కారు తీసుకోవాలనుకుంటున్నాను. ఏ నెలలో తీసుకోవాలి? ఏ కలర్ తీసుకోవాలనేది పర్టిక్యులర్‌గా మన గోల్ అనేది పెట్టుకోవాలి. ఏ కారు అని అనుకోకూడదు, ఆలోచించుకోకూడదని ఇలా కొత్త విషయం నేర్చుకున్న తర్వాత ఇంకా మైసూర్ ట్రైనింగ్ నా మైండ్ సెట్ పూర్తిగా మార్చిందనమాట. ఇప్పుడు ఏదైతే మీరు ఈ చిన్న సక్సెస్ చూస్తున్నారో ఏదో ఫాస్ట్ గ్రోయింగ్ అనుకుంటున్నారో అది ఓన్లీ మైసూర్ ట్రైనింగ్ తర్వాత ఇంత చేంజెస్ వచ్చినాయన్నమాట నాకు. తర్వాత మైసూర్ ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంగా వర్క్ అనేది నాది మార్పు అనేది జరిగిందనమాట. ఎవరినన్నా కలవాలనుకుంటే కలవటం. ఇంకోటేందంటే ఎవరన్నా అంతకుముందు ఎవరైతే యాక్టివ్ అయ్యి మళ్ళీ ఇన్‌యాక్టివ్ అయ్యారో, బిజినెస్‌లోకి దూరంగా ఉంటున్నారో వాళ్ళకి కాల్ చేసి చిన్న చిన్నగా బిజినెస్ తీసుకురావటం. ఇలా కొంచెం నాకు ఓపిక అనేది కొంచెం ఇగో ఇయన్నీ చిన్న చిన్నగా కట్ అయి పూర్తిగా ఒక 80% తగ్గటం వల్ల నాకు టీమ్ ఇంకొంచెం పెరగటం జరిగింది. మంచి లీడర్స్ రావటం జరిగింది. తర్వాత సార్ చెప్పిన దాంట్లో సీఎన్‌సీ దీంట్లో గ్రోత్ అవ్వాలంటే సీఎన్‌సీ చేయాలన్నారు. అని చెప్పి అనుకున్న తర్వాత మొదటి నెల నేను పట్టించుకోలేదు. రెండో నెల నాకు ఆలోచన కలిగింది. మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని చెప్తుంటారు. రవి సార్ మీటింగ్ వస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, మోటివేట్ అయ్యి ఎళ్ళటం గాదు. మీటింగ్ ఇన్నప్పుడు ఒక లీడర్ ద్వారా ఒక పాయింట్ కనెక్ట్ అయిందనుకున్నప్పుడు, దాన్ని మనం ఫీల్డ్‌లో గాని, మన డైలీ లైఫ్‌లో గాని
ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. చేయగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతామని చెప్తూ ఉండేవాళ్ళనమాట. అవును. మరి సుభాష్ శెట్టి సారు ట్రైనింగ్ ఇన్న తర్వాత నేనేదో పొడవాలి, ఇరగదీయాలని జెప్పొచ్చాను. మరి నేనేం మారాను? ఏం ముందుకెళ్తున్నానని జెప్పి ఆలోచించిన తర్వాత సీఎన్‌సీ ప్లాన్ జేశాననమాట. సీఎన్‌సీ ఫస్ట్ నేననుకున్నది ఒక 5, 6 అన్నా స్టార్ట్ జేద్దాం. రెండో తారీఖు అని జెప్పి స్టార్ట్ జేస్తే అనుకోకుండా మంచి లీడర్స్ ఉండటం వల్ల ప్రతి దానికి స్పందించే లీడర్సు నేనేదైతే చెప్తానో రవి సార్ మంచిదైతే అని చెప్తారని నేను బిలీవ్ చేసే లీడర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, మై లైఫ్ లైనర్స్ ఉండటం వల్ల నేను 5 అనుకుంటే అది 15కి చేరిందనమాట. ఓకే. బాగుందని జెప్పి సంతృప్తి పడ్డాను. తర్వాత నెక్స్టు సీఎన్సీది మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ వచ్చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఒక 25 అనుకున్నాను. 25 అనుకోని ఆహ్, ప్లా ప్లాన్ జేసుకుంటే అది 38కి చేరింది. నాకు ఇంకొంచెం ధైర్యం అనిపిచ్చింది. ఏదైనా మనం మారితే రిజల్ట్ అనేది వస్తది. మనం డిసైడ్ అయితే మార్గం అనేది కనిపిస్తది. దానికి తగ్గట్టు ప్లాన్స్ అనేది మనకు ఆలోచనలోకి వస్తదని జెప్పి అక్కడ నాకు అర్థమైంది. దీన్ని బలంగా తీసుకుంటూ మొదలుపెట్టాను. ఈ ఏదైతే సీఎన్‌సీ చేయాలనుకుంటున్నానో ముందు రోజు నేను టీమ్ మీటింగ్స్ ఈవినింగ్ స్టార్ట్ చేయటం వల్ల ఈవినింగ్ జూమ్‌లో ఆనంద్ సార్ గాని, మేము గాని సీఎన్‌సీ ఒక బెనిఫిట్ ఎక్కువ ప్రమోట్ చేయటం. మళ్ళీ పొదుల్లో లీడర్స్ మీటింగ్ పెట్టి అక్కడ ప్రమోట్ చేయటం. అదే విధంగా మళ్ళీ విజయ్ సార్ ద్వారా మళ్ళీ ప్లాన్‌లో భాగంగానే 30వ తారీఖు సీఎన్‌సీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా చేయించడం సురేష్ సార్ ద్వారా ఇలా చేయటం వల్ల సీఎన్‌సీ అనేది మాకు ఈజీ అయిపోయింది. తర్వాత 38 అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి లాస్ట్ మంతు మళ్ళీ ఒక 50 టార్గెట్ పెట్టుకున్నాను. ఏదేమైనా 50 అవ్వాలని చెప్పి ప్లాన్‌తో మళ్ళీ విజయ్ సార్ ద్వారా మళ్ళీ చెప్పిచ్చేసి సీఎన్‌సీ గురించి అదే విధంగా మేము జూమ్ మీటింగ్స్ గురించి ఎక్కువ ప్రమోట్ చేయటం. అదే విధంగా మంచి లీడర్స్ రావటం వల్ల మళ్ళీ 50 అనుకున్నది 62 అయింది. 62 అయిన తర్వాత చాలా మంచిగా అనిపిచ్చింది. నేనొకటి ఆలోచించాను. రెండో తారీఖు సీఎం చేయటం వల్ల బెనిఫిట్ ఏందంటే 10వ తారీఖు దాకా జరగాల్సిన బిజినెస్ రెండో తారీఖు దా రెండు రెండు 2కి తీసుకురాగలిగాము. అదే విధంగా రెండో తారీఖే ప్రొడక్ట్ తీసుకోవటం వల్ల మంత్ ఎండింగ్ కల్లా అయిపోతది. అదే మంతు 14లో, 13లో కొన్నారంటే మళ్ళీ నెక్స్ట్ ఎంటనే సీఎన్‌సీ చేయమంటే సార్ ప్రొడక్ట్‌లున్నాయి సార్ అయిపోలేదంటున్నారు. అదే రెండో తారీఖు చేయటం వల్ల ఏంటంటే ప్రొడక్ట్ అనేది నెల ఎండింగ్ కల్లా అయిపోతది. లేదు ఏదన్నా ఒకటి, అర ప్రొడక్ట్ ఉన్నా గూడా ఏదో ఒక హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు షేర్ జేయటం జరుగుతది కాబట్టి ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్ అవుతది. అందువల్ల వాళ్ళకి బర్డెన్ అనిపించి నెక్స్ట్ మంత్ సీఎన్‌సీ గూడా ఎలాంటి అబ్జెక్షన్ ఉండవని జెప్పి అర్థమైంది. ఇంకోటేందంటే 10వ తారీఖు దాకా మనం పీవీ చూసుకుంటా ఉండాలి. ఇంకా పెరగలేదని. కానీ రెండో తారీఖు కుదించడం వల్ల పీవీ పెరగటం వల్ల ఇంకోసారి మీటింగ్స్ లేదంటే ఇంకొంతమంది లీడర్స్‌ని యాక్టివేట్ చేయటానికి గూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇదొకటి గమనించాను. ఇంక సీరియస్‌గా తీసుకొని ఈ మంత్ అయితే ఒక మంచి నంబర్ అయితే పెట్టుకున్నాను. రేపు రెండో తారీఖు మంచి సీఎన్సీ అనేది జరగాలని. అది నెరవేరిద్దని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి లైఫ్ ప్లానర్స్, మంచి ఫ్యామిలీ మెంబర్స్ నాకున్నారు. అదేవిధంగా మంచి మంచి అప్‌లైనర్స్ సపోర్ట్‌గా ఉన్నారు గాబట్టి, ఆ గోల్ అనేది రీచ్ అవుతాను. అందులో ఏ డౌట్ లేదు. ఏదేమైనప్పటికి గూడా 100 సీఎన్స్ అనుకుంటున్నాను. రేపు రెండో తారీఖు 2 గంటలకల్లా నేను ఆ సీఎన్సీ 100 సీఎన్స్ కంప్లీట్ చేయాలనే ధ్యేయంతో ఆల్రెడీ వ్యాక్సిన్ రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ దాదాపుగా వచ్చినియి లిస్ట్ ఔట్ అనేది గూడా. ఓకే. ఇది నేను సక్సెస్ అవ్వటానికి ఇంత ఫాస్ట్‌గా గోల్ నుంచి ఒకేసారి డైమండ్ అవ్వటానికి గాని, ఒకేసారి ఒక ఎల్‌ఓపి నుంచి 3 ఎల్‌ఓపీలు రావటానికి గాని, మైసూర్ ట్రిప్ గాని, సుబ్రహ్మణ్య శెట్టి సార్ మాటలు గాని, అదేవిధంగా ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు గాని, ఇయన్నీ ఇంప్లిమెంటేషన్ చేయటం వల్ల చిన్న చిన్నగా మార్చుకోవటం వల్ల నాకు ఈ రిజల్ట్ అనేది రావటం జరిగింది. పెద్ద కొత్తగా నేనేమన్నా రాజ్యాంగం రాసింది లేదు. సురేష్ సార్ గాని, ఆనంద్ సార్ గాని ఏదైతే జెప్తున్నారో గురువులు ఏదైతే జెప్తున్నారో అది పాటించడం వల్ల ఈ చిన్న సక్సెస్ అనేది రావటం జరిగింది. ఈ విధంగా నేను వర్క్ జేస్తున్నాను. అదేవిధంగా డిసెంబర్‌కి నా గోలొచ్చేసి రూ. 1,00,000 అందులో రూపాయి గూడా తగ్గేదేం లేదు. ఒక 5,000 ఎక్కువే ఉంటది గానీ తక్కువ ఉండదు. అదేవిధంగా జూన్ ఫస్ట్‌కి టాటా నెక్సాన్ కారు, వైట్ కార్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ జేస్తున్నాను. ఆల్రెడీ నా గోలు నా డ్రీమ్ అనేది ఒక పోస్టర్ గూడా రెడీ జేస్తున్నాననమాట. నేను మార్నింగ్ లేవగానే మాకు బెడ్‌రూమ్‌కి ఎదురు కిటికీ ఉంటది. ఆ కిటికీ ఆ బ్యానర్ అనేది నేను ఏలాడదీయాలని. ఎందుకంటే ఇప్పుడు లెగవగానే నాకు ఆ డ్రీము అనేది గుర్తు రావాలి.
పడుకునేటప్పుడు ఆ డ్రీమ్ నాకు గుర్తు రావాలి. ఆ డ్రీమ్ కోసం నేను ఈరోజు ఈ రోజంతా ఏం జేశాను? డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసే క్రమంలో నేను ఏం మారాను? అనేది నాకెప్పుడు గుర్తుండాలనే ఉద్దేశంతో ఇంకోటి ఎవరన్నా టీము లీడర్స్ గాని, అదేవిధంగా అప్లైనర్స్ వచ్చినప్పుడు సారు భలే చేశారు. ఇది మీ గోల్ భలే సెట్ చేసుకున్నారు. అది పోస్ట్ రెడీ చేశారు. ఎక్సలెంట్ అని అనుకున్నప్పుడు అందరికి తెలుస్తది. తెలిసినప్పుడు ఏం సార్ డిసెంబర్ 1,00,000 అన్నారుగా, జూన్‌కి 6 అన్నారుగా ఏమైందని జెప్పి అడుగుతారనే భయం నాలో రోజు రోజుకి పెరగటం వల్ల ఆ వర్క్ అనేది ఇంకా కష్టపడాలనే తత్వం అనేది నాలో పెరిగిందనమాట. అందుకోసం అంతకుముందు మీటింగ్స్‌లో నేను లైట్‌గా చెప్పేవాడిని. డ్రీమ్ గాని, గోల్ గాని. ఇప్పుడు ప్రతి మీటింగ్ ఎక్కడ నేను మాట్లాడాల్సినొచ్చినప్పుడు కూడా నేను కంఠాపూర్వకంగా స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. డిసెంబర్‌కి 1,00,000, జూన్ 1కి కారు. ఎందుకంటే జూన్ 1కి మా మ్యారేజ్ డే. మా మిసెస్‌కి నేనెప్పుడు కూడా పెద్దగా గిఫ్ట్‌లు గాని ఏమి ఇచ్చేవాడిని గాదు. ఎందుకంటే నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండేది గాదు. ఎందుకంటే మీరు ఈ చిన్న సక్సెస్‌లో నేను స్పీడ్‌గా ఎళ్ళటానికి గాని, ఇంత మంచి సక్సెస్ తీసుకోవటానికి గాని, మా మిసెస్ సపోర్ట్ కూడా ఉండబట్టి. ఎందుకంటే, ఏ టైంలో వచ్చినా కూడా నాకు చేసి పెట్టడం గాని, అర్థం చేసుకొని నా మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం వల్ల నేను సాధించగలిగాననమాట. అందువల్ల తనకి మంచి గిఫ్ట్ అనేది ఇవ్వాలి. తను ఊరెళ్ళినప్పుడు కార్‌లనేది తను ఎళ్తే చాలా గౌరవం పెరుగుతది గదా! తనకి అని జెప్పి ఉద్దేశంతో సారీ లీడర్స్ 1 మినిట్. అనే ఉద్దేశంతో జూన్ ఫస్ట్‌కి కార్ తీసుకోవాలి. అందులో టాటా నెక్సాన్ కార్ అని ఫిక్స్ అయ్యాననమాట. ఆ విధంగా చేస్తూ ఉన్నాను. థాంక్ యూ లీడర్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ లీడర్స్ మై మెంటర్ సురేష్ సార్‌కి, అదేవిధంగా ఆనంద్ సార్‌కి, అదేవిధంగా నేను ఈ సక్సెస్ సాధించడానికి నా నా సక్సెస్‌లో భాగం అయినటువంటి నా లైఫ్ లైనర్స్. ఒక లైన్ వచ్చేసి సాయి అన్న సారు బెస్ట్ ఫ్రెండు, నా వెల్ విషర్ అనమాట. నా లైఫ్‌లో నేను సక్సెస్ అయితే నాకన్నా ఆనందపడే వ్యక్తుల్లో సాయన సార్ గూడా మొదటి వ్యక్తి అనమాట. ఆయన రావటం నాకు గూడా చాలా ఈజీ అయిపోయింది. ఆ లైన్‌లోనే మంచి లైను. మంచి లైఫ్ లైనర్స్ మై ఫ్యామిలీ మెంబర్స్, మై బ్రదర్స్ అని అనొచ్చనమాట. ఆయమ మేడం గాని, జాషువా సార్ గాని, శంకర్ సార్ గాని, రామయోగి సార్ గాని, అదేవిధంగా ప్రతిభ మేడం గాని, అదేవిధంగా గ్రేట్ లీడర్ డాక్టర్ గారు రావటం గూడా మా టీమ్ డెవలప్ అవ్వటానికి గాని, గ్రోత్ అవ్వటానికి గాని చాలా హెల్ప్ అయింది. వినోద్ సార్ గాని, అదేవిధంగా మంచి టాలెంట్ పర్సన్ విక్రమ్ సార్ గాని, అదేవిధంగా భూలక్ష్మి మేడం ఇలా మంచి వ్యక్తులు రావటం వల్ల, అదేవిధంగా శ్రీలేఖ మేడం ఇలాంటి మంచి వ్యక్తులు రావటం వల్ల నా వర్క్ అనేది ఈజీ అవుతుంది. మంచి లీడర్స్ రావటం వల్ల. అదేవిధంగా ఇంకో సెకండ్ లైన్ వచ్చేసి మాకు బాబు తిమోతి సార్ గాని, అదేవిధంగా రఘు సార్ గాని, అదేవిధంగా ప్రవీణ్ సారు ఇలా మా క్లాస్‌మేట్ డీఫార్మసీ క్లాస్‌మేట్ నేను స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు రాలేదు. తర్వాత మంచి టాలెంట్ పర్సన్ అనమాట. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ తను. తర్వాత మా సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు బాగా స్పీడ్‌గా యాక్టివ్ అయ్యి నెక్స్ట్ మంత్ బ్రాంచ్ అవ్వబోతున్నాడు. కావం నుంచి శ్రీను సార్ గాని, అదే మా ఇంటర్మీడియేట్ క్లాస్‌మేట్ ఎమ్మానుయేల్ గాని, అంటే మంచి టీమ్ మెంబర్స్ సెకండ్ లైన్‌లో కూడా రావటం జరిగింది. అదేవిధంగా థర్డ్ లైన్ వచ్చేసి నాకు ఇంటర్మీడియేట్ ఫ్రెండు విశాల్ సారు, అదేవిధంగా ఎయిత్ నుంచి ఫ్రెండ్ అయినటువంటి చిన్నారావు సారు, ఇలాంటి అదేవిధంగా నాగార్జున సారు, ఇలాంటి అదేవిధంగా ఉపాస్ హాస్పిటల్ ఫార్మసీ ఇన్‌చార్జి చంద్ర చంద్ర జయచంద్రబాబు సార్ అని ఇలాంటి మంచి లీడర్స్ కూడా రావటం జరిగింది. విశాల్ సారు గురించి చెప్పుకోవాలి. కొండేపు టీమ్‌లోనే సురేష్ సార్ తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ ఎక్కువ పీవీతో అయినటువంటి లీడర్ 4.5 వేయితో బ్రాంచ్ అయ్యారు ఈ మంతు. తను చాలా తను చూసి కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే నేను 4, 5 ఓ మీటింగ్ ఇచ్చాను. కానీ నా ఓ మీటింగు టైప్ చేసుకొని దాన్ని కొంచెం ప్రాక్టీస్ జేసి వాళ్ళ మిసెస్‌కి చెప్పటం గాని, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళకి చెప్పి ప్రాక్టీస్ జేసి ఇప్పుడు ఓన్‌గా ఓ మీటింగ్ చేసుకుంటున్నాడు. పెద్ద సపోర్ట్ చేసిందేం లేదు. కానీ హైదరాబాద్ నుంచి నాకు 50, 60 ఐడీలనేది విశాల్ సార్ ద్వారా రావటం జరిగిందనమాట. తన నుంచి నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. అదే విధంగా నాకు ఫోర్త్ లైన్ వచ్చేసి అనిల్ సారు. బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. అదే విధంగా తర్వాత ఇప్పుడు ఓన్‌గా సెల్ షాప్ రన్ చేస్తున్నాడు. మంచి లీడర్ అనమాట అనిల్ సారు. అనిల్ సార్ కింద కిరణ్మయి మేడం గాని, సుధారాణి మేడం గాని, అదే విధంగా మోహన్ రావు సారు రిటైర్డ్ లెక్చరరు. మంచి వ్యక్తి టీమ్‌లోకి రావటం జరిగింది.
అందువల్ల మంచి లీడర్స్ రావటం, మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను ఫీల్ అవ్వటం వల్ల ఈ చిన్న సక్సెస్ రావటం జరిగింది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రవి సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మరి ఎక్సలెంట్ టెస్టిమనీ షేర్ చేశారు సార్. నాకు కూడా పర్సనల్‌గా చాలా విషయాలు ఇన్‌స్పైర్ అయ్యారు సార్. రియల్‌గా మీరు చెప్పాలంటే నిజంగా మీ యొక్క డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చాలా సెన్సిటివ్ మైండ్ అయినప్పటికి కూడా మీ మైండ్ సెట్ మీరు పర్సనల్‌గా మార్చుకున్నారు సార్. నేను కూడా అలా ఉండాలని నేను కూడా డిజైర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్‌ని ఇన్వైట్ చేసుకున్నాం సార్. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, సురేష్ సార్ అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఓకే సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. నా వాయిస్ వినపడుతుందా క్లియరా? ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సాయం సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బిజీ టైం నాకు తెలుసు, నువ్వు ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నావో. అయినా 2-3 సార్లు అడగటం పాపం నీకు కుదరకపోయినా పర్లేదన్నా మన టీం కోసం చేయాలి, చాలా మందికి హెల్ప్ అయింది నా సెషన్ అని చెప్పి ఇంత బిజీ టైం. నాకు తెలిసి నీకు హెల్త్ కూడా 2-3 రోజుల నుంచి బాగాలేదు, కొంచెం ఫీవర్ జలుబు అయినప్పటికీ కూడా సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కొండేపి టీంలోనే చాలా మంది గ్రేట్ లీడర్స్ ఉన్నారు సార్. అందులో చెప్పుకోదగిన వ్యక్తి నాకు పర్సనల్ గా ఈ బిజినెస్ కి 70% ఏం కావాలో ఆ లాజిక్ పట్టుకున్నారు మీరు. చాలా హ్యాపీ. అసలు మిమ్మల్ని ఎక్కడేసినా ఈ భూమి మీద ఇప్పుడు 9 దేశాల్లో ఎక్కడేసినా ఈ బిజినెస్ లో నువ్వు ఏ అంకె పెట్టుకుంటే ఆ అంకె దగ్గరికి వెళ్ళిపోతావు. 100% వెళ్ళిపోతారు సార్. ఎందుకంటే సార్ అది ఓన్లీ మీరు ఇచ్చిన సపోర్ట్ సార్, మీరు ఇచ్చిన స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ ఆనంద్ సార్ గారి మీరు కానీ గురువు గారి మాటల ద్వారానే నాకు ఇది సాధ్యమైంది. అందరికీ ఒకటే చెప్తున్నాం రవి సార్, బట్ మీరు ఆ కీ పాయింట్ చాలా 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 స్పీడ్ గా పట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా పట్టుకున్నారు, బట్ 100 అవుట్ ఆఫ్ 100 టచ్ చేశారు మీరు. 70% ఏం కావాలి అంటే మనుషులతో మాట్లాడే ప్రతిసారి ఆ మనిషితో ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడు, నాకు ఒక్క మాట కూడా వేస్ట్ కాకుండా ఉంటది, చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాలి. అది స్టార్టింగ్ లో మీరు గమనిస్తా ఉండేవాళ్ళు మమ్మల్ని, తర్వాత అప్డేట్ చేసావు. ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడిన మాట వేస్ట్ గా పానివట్ల రోజులో నాకు అర్థం అవుతుంది. మేమన్నా ఫోన్ కాల్స్ వస్తే గంటలు తెలియకుండా ఏదంటే అది మాట్లాడేస్తున్నావు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా ఇది అవసరమా అనవసరమా, దీనివల్ల పీవీలు వస్తాయా రావా, నెగిటివ్ ఎనర్జీనా పాజిటివ్ ఎనర్జీ, చాలా క్యాలిక్యులేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారు మీరు. చాలా నేను గర్వించదగ్గ, నేను ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల్లో మీరు ఒకరిగా చేంజ్ అయ్యారు. సో గ్రేట్ థింగ్. ఆల్రెడీ నీకు క్యాలిక్యులేటెడ్ మైండ్, కొంచెం బిజినెస్ మైండ్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. సో ఇంకొకటి దానికి ఉదాహరణ ఏంటంటే, నువ్వు గోల్ చెప్పేటప్పుడు కూడా మనకి ఇంట్లో ప్రాబ్లం అయ్యేది ఎక్కడంటే, అంటే మనం బయట తిరుగుతా ఉంటే ఫీల్డ్ లో ఎక్కువగా ఇలా వైఫ్ దగ్గర నుంచి, అంటే ఏ టైం అంటే ఆ టైం వస్తున్నాము రైట్, ఇబ్బంది జరుగుతా ఉంది, వాళ్ళు త్యాగం చేయాలి పాపం, మనతో టైం ఇవ్వలేకపోతున్నాం. నువ్వు ఆ మాటలో కూడా ప్రతిసారి గోల్ ఏం చెబుతున్నావు తెలుసా, నా మ్యారేజ్ డే రోజు కార్ తీయాలి, నా భార్య గిఫ్ట్ గా ఇయ్యాలి. ఆ గిఫ్ట్ అనే దాన్ని ఎప్పుడైతే లాక్ చేసావో దొంగకి తాళాలు ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు కార్ తీయటం అనేది ఇవ్వటం, కార్ తీస్తే ఎక్కువ దామే, కానీ నువ్వు మాట చూడు, ఆ మాటను కూడా ఎప్పుడైతే రిపీటెడ్ గా గుర్తు చేస్తున్నావో ఆవిడ ఇంకేమి అనలేకుండా చేసేసావు. దట్ ఈస్ ద బ్యూటీ. ఒక్క మాట కూడా మన ఆ కనెక్టింగ్ మిస్ కాకూడదు, వేస్ట్ గా పోకూడదు. మేము ఇప్పుడు దాకా 1,00,000 కారు కొడతాం, 2 లక్షలు తీసుకోవాలని చెబుతున్నా అమ్మాయికి. నువ్వేం చదువుతున్నావు తెలుసా, నీ గిఫ్ట్ గా ఇవ్వటానికి నేను తిరుగుతున్నానని చదువుతున్నావు. ఇంకా ఆప్షన్ లేకుండా పోయింది. సింపుల్ లాజిక్స్, చిన్న మాటలే. ఇప్పుడు నేను తీసుకున్నా నా భార్య ఎక్కుంది, మీరు తీసుకున్నా మీ భార్య ఎక్కుంది. దానివల్ల సురేష్ సార్, దానివల్ల 12 గంటలకు వచ్చిన వేడి చపాతి వస్తుంది.
అది అది ఓకే చాలా సార్. ఇంటెలిజెంట్ సార్, చాలా ఇంటెలిజెంట్. నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాను, ఎందుకు సుష్మా పేరు ఎక్కువ చెబుతున్నాడు, సుష్మా కార్ గిఫ్ట్ గా ఇవ్వాలంటున్నాడు, ఇదేంది కొత్తగా యాడ్ చేసి అనుకునేవాడిని. ఇది లాజిక్. 12 అయినా కానీ ఆమ్లెట్ చపాతి మంచం మీద వస్తుందంటే నా పెళ్లి రోజు సుష్మా కార్ ఇవ్వాలి, సుష్మా కార్ ఇవ్వాలి అని చెప్పి లాక్ చేశారు డేట్. ఆ వ్యక్తిని సైకలాజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ చేశారు మీరు. దట్ ఈస్ కనెక్టింగ్. సో చాలా గొప్ప విషయం. ఆ, రవి సార్ చాలా అప్డేట్ చేశారు. చాలా స్పీడ్ గా మూడో ఎల్ఓబి, చాలా స్పీడ్ గా కొండేపి టీమ్ లోనే మూడో ఎల్ఓబి స్టార్ డైరెక్టర్. సో సిఎన్సీలు నాకు ఇంకొకటి బాగా కనెక్ట్ అయిన పాయింట్. నిన్న కూడా రాత్రి కూడా ఇందాక సిఎన్సీ ఒకలా కడుపులో తిక్క సార్ వాళ్ళు ఎవరో మ్యూట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నాకు ఇంకొకటి బాగా నచ్చింది, సుబ్బయ్య సెట్ సార్ ట్రైనింగ్ కి వెళ్ళాక మీరు చేంజ్ చేసుకున్నారు. ఏం చేంజ్ చేసుకున్నారు? చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ పాయింట్ లీడర్స్ ఇది. సిఎన్సి అనేది 2వ తేదీ చేస్తేనే మనం లీడర్ అని చెప్పాడు అక్కడ. 14 దాకా ఉంది కదా సార్ అనుకుంటాం, బట్ సిఎన్సి అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ షాప్ 9 గంటలకు, నీ బిజినెస్ అనుకుంటే, నీ షాప్ అనుకుంటే 9 గంటలకు తెస్తావు షాప్, అవును కదా? అదే పక్కన వాళ్ళదైతే బాధ్యత ఉండదు. ఇక్కడ నీ బిజినెస్ అనుకున్నప్పుడు మంత్ ఫస్ట్ డేనే ఎప్పుడైతే నువ్వు సిఎన్సి చేసి నీ ఓచర్ గ్రూప్ లో పెడతావో, ఎస్, అది నా బిజినెస్ అనుకున్న ఓన్ గా తీసుకున్నట్టు. అది ఎప్పుడైతే సుబ్బయ్య శెట్టి సార్, మేమందరం విన్నాము, బట్ రవి సార్ వచ్చాక ఆ మైసూర్ ట్రైనింగ్ కి దాని ఒక ఉధృతం చేశాడు అనమాట. అన్ని సిఎన్సీలు, ఇన్ని పాయింట్లు, దగ్గర దగ్గర పోయిన నెల 93,000 పీవీలు, ఇప్పటికే 130,000 దాటిపోయినాయి. అసలు ఇమాజినబుల్, అన్ఇమాజినబుల్ అనమాట. అంత ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి టీమ్ లో మీది కీలక పాత్ర, మెయిన్ పాత్ర రవి సార్. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేబీ నెక్స్ట్ రేపు 2వ తేదీ 100 సిఎన్సీలు, 2వ తేదీయే ఓన్లీ రవి సార్ డౌన్ లైన్ నుంచి 100 సిఎన్సీలు సాయంత్రానికల్లా వాళ్ళ గ్రూప్, మా కొండేపు గ్రూప్ లో మారుమోగం పోతున్నాయి సార్. సో గ్రేట్ అచీవ్మెంట్, చాలా చాలా స్పీడ్ గా అచీవ్ చేశారు. సో అది అదొకటి నాకు బాగా కనెక్ట్ అయింది. సిఎన్సి అందరం తెలుసుకోవటం వేరు, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, చాలా గ్రేట్ థింగ్. సో 3వ ఎల్ఓబి, ఇప్పుడు 4వ ఎల్ఓబి కూడా నాకు తెలిసి, నేను చెప్పాను కదా సార్, బిజినెస్ లో కీ పాయింట్ ని పట్టుతున్నారు. ఇక మిమ్మల్ని, మీరు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్, ఏ టయానికి కావాలంటే ఆ టయానికి ఖచ్చితంగా వచ్చింది. సో అందులో డౌట్ లేదు. దాంట్లో మా ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, నేను ఎన్నిసార్లు మేము లో మూమెంట్ లో ఉన్నా, మీరు నోరు తెరిచి అన్నా కుదరలేదు అన్నా, అన్నా నువ్వు రాకపోతే ఎలాగా, మేము కనీసం ఆ మీటింగ్, ఏ మీటింగ్ కుదరలేదు అన్నా పర్లేదులే అన్నా, ఇంకొక లెగ్ చూసుకో, మాకు అలవాటు అయిపోయింది, మాతో ఇంకా అవసరం, మీతో ఇంకా ఇబ్బంది లేదు మాకు, మీ లాజిక్స్ పట్టుకున్నాము అని చెప్పి చాలా పాజిటివ్ మైండ్ సెట్. ఏ రోజు కూడా కంప్లైంట్ లేదు మా మీద, కోపపడటం లేదు, మీరు మమ్మల్ని చేర్చారు కదా అని లేదు. చాలా చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి, నిజంగా మేమే మా అప్లైనర్స్ తోటి అలా ఉండలేకపోయాం కదా స్టార్టింగ్ లో, నేర్చుకునే విధంగా తయారైపోయారు రవి సార్. చాలా గర్వంగా ఉంది కొండేపి టీమ్ లో మీరు ఉన్నందుకు, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో కొంతమంది అప్డేట్ తీసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్ రావడానికి మెయిన్ అప్లైనర్స్, అదేవిధంగా గురువు గారు సార్. మీరు ప్రతిదీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా 10 నిమిషాలు మాట్లాడతారు. మేము ఇప్పుడు కూడా మీరు 10 నిమిషాలు మాట్లాడారంటే కొత్త పాయింట్ ఏమొస్తుంది. ఇంకోటి చెప్పిన విషయాలైనా కూడా అన్న ఎంత హై వోల్టేజ్ తో మాట్లాడతారు, ఆ హై వోల్టేజ్ తో మనం మాట్లాడగలగాలని చెప్పి కదా. ఆనంద్ గాని, నేను గాని అది డూప్లికేట్ చేయాలని ప్రతి ఇప్పుడు 100 సార్లు అయినా ఇంకా 200 సార్లు కూడా మేము అంతే ఇంట్రెస్ట్ తో వింటాం అనమాట. ఎటువైపు కూడా మా ఫోకస్ ఉండదు. అదేవిధంగా చివరికి జర్నీ చేసేటప్పుడు కూడా, మనం కార్ జర్నీ చేసేటప్పుడు కూడా నేను అవును. అబ్జర్వ్ ఏం చేస్తానంటే, ఆ కొన్ని డైరెక్ట్ గా చెబుతుంటారు మీరు, కొన్ని ఏంటంటే జర్నీలో లీడర్స్ మనతో నేరుగా మాట్లాడిన అవసరం లేదు. ఇప్పుడు వెళ్ళే క్రమంలో మీకు కాల్ వస్తుంది సార్, ఏదో ఒక సైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఆ లీడర్స్ ని ఎలా డీల్ చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా విషయాలు చేరుస్తున్నారు అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాం. అదేవిధంగా గురువు గారు ఏ విధంగా లీడర్స్ ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు, మౌల్డ్ చేయగలుగుతున్నారు, మోటివేట్ చేయగలుగుతున్నారు,
ఇంతమంది లీడర్స్ కట్టడి చేయగలుగుతున్నారని ప్రతిదీ అబ్జర్వ్ చేయటం. అదేవిధంగా ఆనంద్ సార్ నువ్వు అప్పుడప్పుడు అగ్రెసివ్‌గా ఉండకుండా మార్చుకోవాలని ఇలా చేయటం వల్ల నాకు ఇది సాధ్యమైంది సార్. అంతే. అది నా గొప్పతనం కాదు. చాలా విషయాలని సూక్ష్మంగా పట్టుకున్నావు. చాలా విషయాలు సూక్ష్మమైన విషయాలను పట్టుకున్నారు బిజినెస్ లో. అదే అవును మెయిన్ సార్. కీలకం ఇక్కడ. ఖచ్చితంగా రవి సార్, థ్యాంక్ యూ. మీ చాలా గ్రేట్. కొండేపి టీమ్ లోనే పెద్ద టీం. సో ఆనంద్ సారు, మీరు గ్రేట్ లీడర్స్. దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. చాలా మంది గొప్ప లీడర్స్ ఉన్నారు. అందులో మీరు ప్రథమ స్థానంలో ఉండి ఇప్పుడు దగ్గర దగ్గర 74,000 పీవీలు ఈ నెల మీ మీ లెగ్ నుంచి. ఇట్స్ అన్ఇమాజినబుల్ సార్. అంత బాగా వర్క్ చేస్తున్నారు మీరంతా. ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒకసారి మనం తీసుకుందాం ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లీడర్ ఇన్ కొండేపి టీమ్. మీరు కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం కంట్రోల్ చేసుకొని 1 or 2 వర్డ్స్ మీకు నచ్చిన పాయింట్ మనం ఇంప్లిమెంట్ చేయబోయే పాయింట్ ప్లీజ్. ఎక్కువ టైం తీసుకోవద్దు. ఎందుకంటే 21 మంది ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసి. సో తలా 1 నిమిషం ఇచ్చినా 20 నిమిషాలు అయిపోద్ది. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. ఫస్ట్ గా మై గ్రేట్ అప్లైనర్ మెంటర్ సురేష్ సార్ కి హార్ట్ఫుల్ విషెస్ సార్. ఎందుకంటే ఈ సిస్టమ్ లో మేము రాగానే మాకు స్టార్టింగ్ లో టైం ఇచ్చారు. ఇచ్చిన టైం కొంత అయినా కానీ మేము తీసుకున్న నాలెడ్జ్ ఎక్కువ మీ దగ్గర నుండి. ఈ రోజు అయితే ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నా నేను కానీ రవి సార్ కానీ మెయిన్ దాంట్లో 99% మీ పాత్ర ఉంది సార్. ఖచ్చితంగా దీనికి పైన ఉన్న గురువు గారు మాటలు కావచ్చు, సుబ్బయ్య సార్ ట్రైనింగ్స్ కావచ్చు, ఏ పని చేయాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి రివిజన్ గా, ఒక గైడ్ గా, ఒక డిక్షనరీగా మాకు ఉపయోగపడుతున్నందుకు మీకు మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. అదే విధంగా మీరు ఇప్పుడు ఎవరైతే చెప్పారో రవి సార్, మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై క్లాస్మేట్. బట్ ఏదేమైనా కానీ మీరు అన్నట్టు చెప్పింది వింటున్నాము, విన్నదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఫలితం వచ్చుద్ది. అందులో నాకంటే కూడా 100% ఇంప్లిమెంట్ చేయటం కానీ డెడికేషన్ అన్నీ కూడా రవి సార్లు ఇంతకు ముందు అయితే లేవు. ఇక్కడికి వచ్చాక డిసైడ్ అయ్యాడు. అది కూడా మైసూర్ ట్రైనింగ్ తర్వాత. ఇప్పుడు నేను రవి సార్ని చూసి, స్టార్టింగ్ నన్ను చూసి నేర్చుకునే రవి సార్, ఇప్పుడు నేను రవి సార్ని చూసి చాలా కాపీ పేస్ట్ చేస్తున్నాను. నాకన్నా కూడా ముందుగా క్యాడర్ లెవెల్ అచీవ్ అయ్యాడు. ఈ సిస్టమ్ యొక్క పవర్ అది. నేను జాయిన్ చేశాను కదా, నా కింద ఉన్నాడు కదా, ముందుకు వెళ్ళటానికి లేదు అనే దానికి లేదు. నాకన్నా ముందు ఇప్పుడు స్టార్ అయ్యాడు. నేను స్టార్ అయ్యేలోపు మళ్ళీ ఇప్పుడు డైమండ్ అయ్యాడు. అంటే సక్సెస్ నువ్వు రాపలేరు ఇక్కడ కష్టపడే వాళ్ళ సక్సెస్ ని. అట్ ది సేమ్ టైం మన కొండేపు టీంలో ఎక్కువ ఖచ్చితంగా ఇన్స్పైర్ తీసుకోవాలి సార్. ఎవరు కూడా ఒక వ్యక్తి గురించి అవుతున్నారంటే ఆ వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ తీసుకోవాలి. ఫస్ట్ నేను ఏదైతే కొంచెం ఇన్స్పైర్ గా వెళ్తున్నాను అనుకున్నాను, నన్ను మించి కూడా సార్ వెళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. సిఎన్సి అనేది సక్సెస్ఫుల్ ప్లాన్. మన కంపెనీలోనే కంపెనీ పెట్టినటువంటి సక్సెస్ఫుల్ ప్లాన్ ఏంటంటే సిఎన్సి. అది కూడా 2వ తేదీ చేయమని సుబ్బయ్య సార్ చెప్పిన మాటకి డిసైడ్ అయ్యి ఫస్ట్ మంత్ 15, తర్వాత 38, తర్వాత ఇప్పుడు 100 సిఎన్సీలు ఒకటే రోజు. అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఒక 3 లక్షల బిజినెస్ ని ఆ రోజు చేయబోతున్నారు. రేపు. సో ఇటువంటి ఆపర్చునిటీ మనందరం కూడా ఉంది లీడర్స్. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకొని సిఎన్సి ప్లాన్ ఏంటి అని తెలుసుకుని, కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, సిఎన్సి చేయమని రూల్ ఏం లేదు సార్. ఇది చేస్తే ఎలా ఉంటదంటే ఇప్పుడు సార్ మనకి కవర్ ఫండ్ అచీవ్ అయిపోయారు రవి సారు. నెక్స్ట్ దాటి ఇప్పుడు మీ క్యాడర్ లో వచ్చి ఉన్నారు సార్ ఇప్పుడు రవి సారు డైమండ్. సో క్యాడర్ అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి 1 సెకండ్ ఆల్ ది బెస్ట్ రవి సార్. నేను ఎంత చెప్పినా గానీ నాకు ఫ్రెండ్ గా నువ్వు ఈ బిజినెస్ లో ఉండటం హ్యాపీ. నాకన్నా ముందు వెళ్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే నీ ద్వారా చాలా మందికి సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా మీరు పెట్టుకున్న టైం కంటే ముందుగా నెరవేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ థ్యాంక్ యూ. 1 సెకండ్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. పాలడుగు వెంకటలక్ష్మి కొంచెం స్పీడ్ గా మేడం. ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్ వాళ్ళకి. ఓకే సార్, వాళ్ళకి ఆప్షన్ ఇచ్చిందా అందరికి? మన ఓకే.
థ్యాంక్ యూ. సార్ మాట్లాడండి, మేడం గారు మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం. అమ్మా మీరు బిజీగా ఉంటే మళ్ళీ మాట్లాడుతుర్లే. లేదు సార్, ఒక్క నిమిషం. చాలా మంది ఉన్నారమ్మా, టైం ఇప్పుడు చాలా వాల్యుబుల్ అందుకుంటున్నాను. మేడం మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కదా, ఏమైంది ఇంకా? సార్ అన్నిటి వినిపిస్తున్నా సార్ నా వాయిస్? వినపడుతుంది, మీరు మాట్లాడితే వినపడుతుంది. వినిపిస్తున్నా సార్? వినిపిస్తుందమ్మా, నువ్వు మాట్లాడు. సార్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను. రవి సార్ మాటలు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్. నాకు కూడా టీం అలాగే బిల్డ్ చేయాలని ఉంది, కానీ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ముందుకి. వస్తుంది ఇప్పుడే కదా చేరింది. ఒక క్లాసే కదా అయింది. 1-2 క్లాసులకి సబ్జెక్ట్ మొత్తం తెలవదు కదా మేడం. చిన్నగా ఒక వింటా ఉంటే తెలుస్తా ఉంటాయి. అంటే మీటింగులకి అటెండ్ అయ్యాను సార్, 2-3 మీటింగులకు వచ్చాను. అదే ఆకలి వేస్తే ఎలా ముందుకు వెళ్తారనేది ప్రజెంట్ అలాగే ఉంది నా పరిస్థితి కూడా. ఇబ్బంది ఏం లేదు, అట్లా అదే ఆకలి మెయింటైన్ చేయండి. చిన్నగా ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క మీటింగ్ వింటా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఈ రోజు ఏం చెప్పారు? సిఎన్సి అనేది ఇంపార్టెంట్. రేపు తీస్తే నువ్వు బిజినెస్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్టు. ఓకేనా? 2వ తేదీ సిఎన్సి తీయాలి, మన గ్రూప్ లో పెట్టాలి మన ఫోటో. అంతే సార్. అది టీం మొత్తం చూడాలి. ఓకేనా? అంతే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. అనుష మేడం, కొంచెం స్పీడ్ గా లీడర్స్ 1 or 2 words. అనుష మేడం. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం అనుష. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్లో సార్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, నేను ఏదైనా అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నాకు తెలియకుండా నేను మాట్లాడుతున్నానేమో, అందుకనే నాకు ఏమన్నా రావట్లేదేమో అని అనుకుంటున్నాను సార్. నేను మాట తీరు మార్చుకోవాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్, ఖచ్చితంగా సిఎన్సి నేను 14వ తారీఖు దాకా ఉంది కదా చేద్దాంలే అని అనుకుంటున్నాను సార్. అలా కాకుండా ఖచ్చితంగా 2వ తారీఖు అలా చేసి నేను కూడా గ్రూప్ లో పెట్టాలనుకుంటున్నాను సార్. ఈ రెండు పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అలాగే సార్, మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా తపన, నేను చేయగలుగుతాను అనే తపన, ఖచ్చితంగా ఇది నా బిజినెస్ అనే పట్టుదలతో నేను చేస్తాను సార్. నాకు ఈ పాయింట్లు కనెక్ట్ అయ్యాయి, ఇవి మార్చుకోవాలనుకుంటున్నాను సార్. అలాగే రేపు మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా మీరు నెరవేరాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనుష మేడం. లీడర్షిప్ ఒకటి గమనించాలి. సిఎన్సి అన్నప్పుడు సార్ మాకు అన్ని ప్రొడక్ట్లు ఇద్దరం ఉంటాము, ఇవన్నీ మళ్ళీ మంత్ కల్లా అయిపోవు కదా సార్, మేమేం చెయ్యాలి అన్నప్పుడు సుబ్బయ్య శెట్టి సారు మాకు ఒక వండర్ఫుల్ ప్లాన్ ఇచ్చాడు సార్. మీ సిఎన్సి మీ ఐడి మీద 2వ తారీఖు ప్రొడక్ట్లు తీసుకెళ్ళి అన్ని మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది మీ ఇంటి ఇళ్ళ పక్కన మీకు తెలిసిన వాళ్ళు, రైట్, వాళ్ళకి ఐడీలు వెళ్ళి తెచ్చుకోవటం ఇవన్నీ కుదరదు. అప్పుడు మీరే ఈ ప్రొడక్ట్ ని ఒక 30 పాయింట్లు 40 పాయింట్లకి మీరే ఒకసారి అలవాటు చేయగలిగితే, 2-3 షేర్ చేయగలిగితే ప్రతి నెల సిఎన్సి అనేది ఈజీగా అయిపోద్ది. సో చాలా ఇంటెలిజెంట్ అట్లా చెప్పారమ్మా. దాని వీలుంటే దాన్ని పాటించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ జాలీ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, రవి సార్, జాలీ ఆయన సార్, ఆనంద్ సార్, ఆల్ స్టేజ్ ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఒక 9 ఉన్నాయి సార్. షాప్ పెడితే ఎక్కడికి పోలేము, ఖచ్చితంగా బంద్ చేయనట్టు. 2వ పాయింట్, నిజాయితీ ఉన్న వ్యక్తి కానీ ఏ ఐడియా ఇవ్వాలనుకున్నామో అతను కానీ చెప్తే అతను ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. అంటే మనలో నిజాయితీ ఉండాలి. ఏదైనా హోమ్ మీటింగ్లో అప్లైనర్ సహాయం గురించి పరిస్థితి కూడా బాగలేనప్పుడు అది మనమే గ్రహించుకొని దాన్ని మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అది ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే సార్ అది నా నిజ జీవితంలో కూడా జరిగింది. సిఎన్సి 2వ తేదీ మీదే
మన లెవెల్ ఆధారపడుతుంది అని చెప్పారు. ఇది ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సిఎన్సి వల్ల పోయిన నెలలో మా పరిస్థితి ఏంటనేది మాకు మేమే పూర్తిగా తెలుసుకున్నాం. ఆ 2వ తేదీ తీసుకోవటానికి, ఇప్పుడు తీసుకోవడానికి. తర్వాత డిసైడ్ అయితే గోల్ అనేది పెద్ద కష్టం కాదు. ఎస్ 2వ తేదీ తీసుకునే దానికి, 14వ తేదీ లోపల తీసుకునే దానికి తేడా బాగా తెలిసింది సార్. అందువల్ల 2వ తేదీ తీసుకుంటే ఇంకెన్ని తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోలేదు అనేది బాగా మనకు అర్థమవుతుంది. తర్వాత మన గోల్ ఒక బ్యానర్ రాసి ప్రతిరోజు మనం ఎక్కడైతే నిద్ర లేయటం చోట చూస్తామో దాన్ని చూడంగానే మనలో నేను ఇది అనుకున్నాను కదా కసి పెరుగుద్ది, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాం. మీరు చెప్పిన ఈ ట్రిగ్గరు, బిహైండ్, రివార్డు చాలా బాగా నచ్చింది సార్. అన్నిటికన్నా ముఖ్యమైనది మన కొండపి టీం ముద్దుబిడ్డ సురేష్ సారు నా యొక్క ప్రవర్తనని, నా యొక్క బిహేవింగ్ మాట తీరుని మార్చే దాంట్లో 100% నాకు బాగా సహకరించినాడు. అందువల్ల ప్రత్యేకమైన ధన్యవాదాలు సురేష్ గారికి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. థ్యాంక్ యూ. రాజమౌళి ముద్రలాగా జాలయ్య గారు ముద్ర పడాల్సిందే రోజుకి ఒక్కసారైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇమ్మాన్యుయల్ సార్. ఆలపర్తి ఇమ్మాన్యుయల్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. మనం ఇవ్వాలా అన్మ్యూట్ ఆప్షన్ సార్? లేదు, అవసరం లేదు సార్, వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏలూరు నాగమల్లేశ్వరి. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీ జర్నీ మొత్తం మేము విన్నాం సార్. మీరు స్టార్టింగ్ మీటింగ్కి వెళ్ళాక మీరు మారారు సార్. మెయిన్ మీరు ఆగిపోవాలనుకుంటున్నా కానీ అప్పుడప్పుడు ఆనంద్ సార్, సురేష్ సార్ సలహా తీసుకొని నిలబడ్డారు సార్. మీరు బాగుంది, కలర్ఫుల్ గా బాగుంది. ఓకే అమ్మా. బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుధారాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కొంచెం పక్కకు రండి అమ్మా, కొంచెం పక్కకు రండి, మీరు డిస్టర్బెన్స్ వస్తుంది సార్. నా దగ్గర కాదు సార్. మేడం సార్, శారదా మర్రిపూడి మేడం సార్. ఎవరు చూడండి, మ్యూట్ చేస్తుంటే అన్మ్యూట్ చేస్తున్నారు. అమ్మా శారద గారు, మీరు అది నొక్కబాకండి, మాట్లాడేటప్పుడు ఇస్తాం. ఓకే సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఫస్ట్ నాకు మా ఇంటికి వచ్చింది రవి సార్, అనిల్ సార్ గారు వచ్చారు నాకు ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పడానికి సార్. సార్ చెప్పినప్పుడు ఏదో చెప్పాడు అని అనుకున్నాను, కానీ సార్ చెప్పేది నిజాయితీగానే చెప్పారు, చాలా కాన్ఫిడెన్స్ గా. ఎలా అంటే ఒక చిన్న పిల్లకి అక్షరాలు ఎలా దిద్దిచ్చిద్దో టీచర్ గారు, అలా అందులో ఏది దీని వల్ల ఏంది మనం లాస్ అవుతున్నాం, దీని వల్ల ఏం లాభం పొందుతున్నాం, ఆ ప్రోడక్ట్ గురించి అలా చెప్పారు సార్. కానీ దీనిలో గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతాము అనేది రవి సార్ ప్రతిసారి చూసినప్పుడు మాత్రం నేను అనుకుంటుంటాను. సార్ చాలా నిదానంగా మాట్లాడతాడు, కానీ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు ఆ మాటని ఖచ్చితంగా తీసుకోవాలి అనిపించే విధంగా మాట్లాడతారు సార్. కాబట్టి సార్ని ప్రతిసారి చూసినప్పుడు సార్ లాగా మనం ఎప్పుడు మాట్లాడగలుగుతాము, మనం ఎప్పుడు అలా రీచ్ అవ్వగలుగుతాము అనుకుంటాను సార్. ఖచ్చితంగా సార్ లాగా మాట్లాడడానికి మేము మా వంతు ట్రై మేము చేస్తాం సార్. ఖచ్చితంగా సార్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా సార్ లాగా గోల్ పెట్టుకుంటాం సార్. సార్ లాగా కృషి చేస్తాము. థ్యాంక్ యూ అమ్మా. ఫాలో ద రైట్ అప్లైనర్. రవి సార్. అవును సార్. సింపుల్. మీకు ఎవరిలో స్పీడ్ గా వెళ్తుంటారో, ఎవరిలో మంచి లక్షణాలు గమనించారో వాళ్ళని ఫాలో అయితే ఆటోమేటిక్ గా సక్సెస్. వేరే కొత్తగా ఏం లేదు ఇక్కడ. ప్రతిరోజు మమ్మల్ని ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తారు సార్, పలకరిస్తారు. ఏం మేడం ఇవాళ ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారని రవి సార్ గాని అనిల్ సార్ గాని ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తారు సార్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మా కుటుంబంలో మన వాళ్ళు ఎవరు పలకరించరేమో గాని మన కుటుంబంలో
కానీ మన వెస్టేజ్ కుటుంబంలో రవి సార్ గాని మాకు అనిల్ సార్ గాని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఏంటి మేడం ఏం అదే చేస్తున్నారు అని నేను చెప్తున్నా ఖచ్చితంగా అదే మేడం. పలకరిస్తారు సార్. అవును, అది సాంప్రదాయం. చాలా బాగా దాన్ని నచ్చింది సార్ మనం నాకైతే. డూప్లికేట్ చేయాలి. దాన్ని మనం డూప్లికేట్ చేయాలి. అవును సార్. చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్లైనర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు రిసీవింగ్, అది కిందకి పాస్ చేయట్లా, ఇవ్వట్లేదు కాబట్టి రిజల్ట్ రావట్లా. రిజల్ట్ అవును రావట్లా సార్. అంతే, అవును ఏం సార్. లేదు ఆడ. నాకు రవి సార్ అన్నట్టు రైలు స్టేషన్ లో గాని ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ మాట్లాడుతుంటే నేను అక్కడ అదే స్టాండ్ అయిపోయి నేను వినేవాడు. నెల 2 నెలలు ఇప్పుడు కూడా వింటాడు. ఇప్పుడు ఏదైనా అవకాశం వచ్చి ఏదైనా మాట్లాడుతా ఉన్నా అక్కడ నుంచొని అన్న ఏం మాట్లాడుతున్నాడు ఎవరితో, చిన్న చిన్న సూక్ష్మమైన పాయింట్లు కూడా చాలా కేర్ఫుల్ గా వినేవాడు. చాలా మంది ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే పాత లీడర్సే, మాకంతా అర్థమైపోయింది. చాలా మంది నాకు బాధ వేస్తా ఉంటారు, అరే మీకు ఇంకా అర్థం కాలేదు వినండ్రా అంటే, ఈయన ఎప్పుడు చెప్పేదే కదా, పొద్దుగూకులు మాట్లాడుతూ ఉంటాడు, ఆడిన్నాము ఆడ ఈయనొచ్చి ఎక్కడేం తినేది, తెలియకుండానే వాళ్ళ బిజినెస్ వాళ్ళు డ్రాబ్యాక్ చేసుకుంటున్నారు. నేను డైరెక్ట్ గా చెప్పలేక ప్రయత్నిస్తా ఉన్నా పట్టుకోవడానికి, నా వల్ల కావట్లా, అంతా అర్థమైపోయింది అనుకుంటున్నారు. చూడండి స్పీడ్ గా. సార్ మనకు తెలిసింది కొంచెమే సార్, తెలుసుకోవాల్సింది అవును చాలా ఉంటది. ఫస్ట్ అవునవునమ్మా. సారు నాకు మీటింగ్ హోమ్ మీటింగ్ పెట్టిన రోజు సార్ చెప్తుంటే మధ్యలో నేను ఒక ప్రశ్న వేసాను సార్ సార్ని. వెస్టేజ్ అనేది కంపెనీ అనే విషయం నాకు తెలుసు, కానీ అసలు వెస్టేజ్ అంటే ఏంది సార్ అని అడిగాను నేను సార్ని. అడిగితే సార్ నవ్వి వెస్టేజ్ అంటే ముందు అడుగమ్మా, ఒక అడుగు మనం ముందుకేసి ఫాలోఅప్ చేస్తే కంపెనీని మన సక్సెస్ అందులోనే ఉంటది అని అని సమాధానం ఇచ్చారు సార్. నాకు అప్పుడు సార్కి నేను కనెక్ట్ అయిపోయాను. సూపర్ ఇప్పటి సూపర్ వరకు మేడం, ఎవరు థ్యాంక్ యూ. మేడం ఇలా అడగలేదు మమ్మల్ని వెస్టేజ్ అంటే ఏంది అని. మీరు అడిగారు మేడం అని అడిగారు సార్ నన్ను. ఖచ్చితంగా కానీ మేడం, మీరు వెస్టేజ్ మంచి అంటే అది లీడర్. కంపెనీయే, ఆ విషయం సరే నాకు తెలుసు. కానీ సార్ ఏం సమాధానం చెప్తారు అనేది దానికి అడిగాను సార్. కానీ సారు రవి సార్ చాలా ఏంది సార్లు. అమ్మా తిక్కల్దా పిచ్చిదా అని కూడా అనుకోలేదు, కానీ చెప్పారు సమాధానం. థ్యాంక్ యూ మేడం. రవి సార్ చాలా సార్లు మీ గురించి చెప్పారు, మీరు మంచి లీడర్. ఓకేనా, ఎక్స్పెక్టేషన్స్ మీరు నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సరే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ విశాల్ సార్. గుడ్ మార్నింగ్ కొండేపి సూపర్ స్టార్. గుడ్ మార్నింగ్. నాకు పెద్ద పెద్ద బిరుదులు అవి భయం వేస్తుంది, మీరు ఏ బిరుదు చెప్తారు విశాల్ సార్? లేదు సార్, మీ వాయిస్ వింటే మార్నింగ్ నాకు తెలియని ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మై గ్రేట్ అప్లైనర్, మై గ్రేట్ లెజెండరీ లీడర్, వెరీ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ విశాల్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. మార్నింగ్ మీ వాయిస్ చాలా ఎనర్జీగా ఫుల్ మోటివేషన్ ఇచ్చేశారు సార్. దీంట్లో నాకు నచ్చిన పాయింట్స్ కన్నా మన జర్నీ గురించి చెప్పాలి కొంచెం. సో 6 years సార్, సురేష్ సార్ మీకు తెలుసు, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఈ జర్నీ మొత్తం తెలుసు సార్. మేము అసలు ఎలా ఉండేవాళ్ళము, వేరే లెవెల్గా ఉండేటోళ్ళము. కానీ సార్ ఒకప్పుడు నేను చూసిన రవి సార్ మాత్రం కాదు సార్, వేరే లెవెల్ అసలు. ఎందుకంటే అతను మాట్లాడలేని వ్యక్తి, ఇందాకలే చెప్పాడు, అసలు లేడీస్తో కూడా మాట్లాడలేడు, అసలు టాకింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుండే. మేము కానీ కొంచెం ఆనంద్ కానీ కోటి కానీ కొంచెం డేర్గా కొంచెం మాట్లాడగలం ఒకప్పుడు, కానీ అలా లేకుండా ఉండే. నిజం సార్, మీరు అసలు మీ వాయిస్ కానీ మీ ఎనర్జీ కానీ సూపర్ సార్. నేను సార్ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లోకి రావడం జస్ట్ రవి సార్ వాయిస్ చూసి, అతను మాట్లాడే విధానం చూసి, ఒకప్పుడు మాట్లాడలేని వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏంది అసలు దీంట్లో ఏదో ఉంది అని తెలుసుకోవడం కోసం మాత్రం నేను వెస్టేజ్లోకి వచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవి సార్, ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్క పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకనంటే మీరు ఈ 3 months జర్నీలో నాకు ఒక ఫ్రెండ్ లాగా కాకుండా ఒక అప్లైనర్ లాగా ఎన్నో విధాలుగా నన్ను గైడ్ చేసిన విధానం కావచ్చు, నాకు ప్రతిసారి ఫోన్ చేసి ఏంటి పొజిషన్ ఏంటి, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చేస్తున్నావు అని చెప్పేసి ఎన్నో విధాలుగా నాకు రోజు ఒక పర్ డేలో 4-5 days 4-5 దాకా కాల్ చేస్తూనే ఉంటావు, 4-5 సార్లు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి పాయింట్ కూడా నాకు అసలు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే నువ్వు ముందుకెళ్తావు, ఇవన్నీ కూడా నన్ను గైడ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మీరు చెప్పారు సార్, 2 అయిపోయింది సురేష్ సార్. ఇందాక సురేష్ సార్ చెప్పారు, విశాల్ సారు 4500 PVలతో బ్రాంచ్ అయ్యారు. నిజంగా సార్ ఇది నా గొప్పతనం కాదు సార్, ఇది మొత్తం రవి సార్ నన్ను గైడ్ చేసిన విధానము, చాలా హెల్ప్ చేశారు నాకు. సింపుల్గా చెప్పాలంటే ఇన్ని PVల బ్రాంచ్తో అవడానికి కారణం రవి సార్.
ఎన్నో విధాలుగా నాకు చెప్పి అసలు కొన్ని కొన్ని పీవీసీ కూడా దగ్గర నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిఎన్సి నాకు కొంచెం టార్గెట్ ఇచ్చాడు సిఎన్సి మీద. సో 100/100% దానికోసం నేను ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రవి సార్. ఈ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో హార్ట్ఫుల్గా 100% రీచ్ అవ్వాలని, త్వరలో మా సిస్టర్ కార్ తీసేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ విశాల్ సార్. మీకు కూడా నాకు థ్యాంక్ తెలిసి యూ సార్. నేను 3600తో అయ్యాను బ్రాంచ్. సార్ 3600 పాయింట్లు. నాకు తెలిసి హైయెస్ట్ పాయింట్స్ తోటి సార్ కొండేపి టీంలో బ్రాంచ్ అవుతుంది మీరే ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. అది మొత్తం ఆ గ్రేట్ మొత్తం మన రవి సార్దే సార్, నాదేం లేదు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. లేదు మీ దగ్గర ఆ తపన స్కిల్ చూశాను నేను. మీకు ఆ పట్టుదల ఉంది. మీ సార్ ఫేవరెట్ ఎవరైతే మన సైదుల్ సార్ ఆ స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు విశాల్ సార్. సురేష్ ఖచ్చితంగా సార్ మీరు థ్యాంక్ యూ వెరీ విశాల్ మచ్. సార్ సురేష్ సార్ విశాల్ సార్ 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 ఇంటి దగ్గర ఉన్నారంటే వీడియోస్ ఉమ్, గురువు టీవీలో సినిమాలు కానీ సీరియల్స్ కానీ రన్ అవ్వదు సార్. నేను 3 100% days వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. ఆ అవును. సుబ్బైశెట్టి సార్ స్పీచ్, గురువు గారి స్పీచ్, సైదుల్ సార్ స్పీచ్, ఈ 3 రిపీటెడ్ గా రన్ సూపర్ అవుతా ఉంటాయి. సూపర్. మీకు టైం ఆకలి జాబ్ అయితే చేస్తున్నారు కదా. అంత పీవీతో బ్రాంచ్ అవటానికి కారణమైంది. అవును. అది పార్ట్ టైం కదా. పార్ట్ అవును టైం సార్. పార్ట్ కదా టైమే మీరు సార్, పార్ట్ టైం. 6 గంటలకు డ్యూటీ అయిపోతుంది సార్ ఆఫీసు. 6 గంటల నుంచి 12 గంటల లోపు కనీసం ఒకళ్ళని కలవకపోయినా కూడా తనకు మెంటల్ ఎక్కినట్టు ఫీల్ అవుతాడు. నేను ఎలా అయితే ఫీల్ అవుతానో అలాంటి వ్యక్తి అనమాట. ఇలాంటి రైట్ సాయంత్రం పర్సన్ 6 గంటలకు ఇంటికి వస్తాడు అంతే కదా. 6, అవును సార్. 6:30 కల్లా 6ంటికి వస్తాడు సార్. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 7, 6:47 బయటికి వెళ్ళిపోతాడు. కనీసం ఒకళ్ళని కానీ మినిమం ముగ్గురు, లేదంటే ఒకళ్ళని కలవకపోయినా కూడా చాలా బాధగా ఫోన్ చేస్తాడు అనమాట. సూపర్. చాలా వండర్ఫుల్. పార్ట్ టైం గా 3 నెలల్లో హైయెస్ట్ పీవీతో బ్రాంచ్ డైరెక్టర్. ఇట్స్ అన్ అమేజింగ్ జాబ్ విశాల్ సార్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ సార్. హోప్ మీరు ఒక 6 నెలల్లో మీరు జాబ్ వదిలేస్తారని నా అంచనా. నా గోల్ అదే సార్. ఫస్ట్ ఆడ నుంచి నేను వదిలేస్తారు. రావాలి, బయటికి రావాలి. ఆ జాబ్ లో నుంచి వస్తావు. నలిగిపోయాను. ఆడ నుంచి రావాలని నా గోల్ సార్. థ్యాంక్ యూ విశాల్ సార్. థ్యాంక్ యూ. నేను రవి సార్ గారు ఒకటే మాట చెప్తున్నా సార్. రవి సార్, నీ ఏం చేయాలి చెప్పు, నీ కాలు మొక్కాల ఏం చేయాలి చెప్పు, కానీ ఆ నరకం నుంచి నన్ను బయటపడేసేయి, నేను మీతో జర్నీ చేయాలి అనేసి. థ్యాంక్ యూ విశాల్ సార్. మీరు థ్యాంక్ యూ ఈ సార్. వీక్ లో ఒక సెషన్ ఉంది, మీరు జూమ్ రెడీగా ఉండండి. ఓకేనా. థ్యాంక్ యూ. వామ్మో, ఇదేం సార్ లాస్ట్ లో క్లైమాక్స్ లో. అది ఉంది మాకు తెలుసు కదా. మేము ఎప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలో తెలుసు. ఈ వీక్ లో నేను ఫోటో పెట్టడం పెట్టేసి. థ్యాంక్ యూ సార్ 11వ తారీఖు ఇద్దాం సార్, చెక్ పడ్డాక మంచి చెక్తో. ఓకే వెల్. మీ అప్లైనర్ కోరిక మీద 11. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. మల్లికార్జున్ సార్ ఉన్నారా? మల్లికార్జున్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. చెప్పండి రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురించి చెప్పినట్టుంది సార్. చాలా గుచ్చుకుని నాకైతే అర్థం అవుతుంది. కంఫర్ట్ జోన్ లోనే నుంచి చాలా వరకు వస్తున్నాను. ఇంకా రావాలని ట్రై చేస్తా ఉన్నాను. రావాలి కూడా, కానీ ఆ నైట్ 11 దాకే పర్మిషన్ ఉంది సార్. 12కి కూడా చపాతీ వచ్చేటట్టు నేను ఈ రోజు నుంచి ఫాలో అప్ అవుతా సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సింపుల్. చూడు, చపాతీ రావాలంటే ఎంత సింపుల్ గా చేస్తున్నాడు చూడు. గోల్ చెప్పేటప్పుడు నెక్స్ట్ డిసెంబర్ కి 1,00,000 కారు చదువుతాం మనం. ఆయన ఏం చేస్తున్నాడు, అదే కారు నా భార్య గిఫ్ట్ ఇవ్వాలన్నా అదే కదా. ఆయన గురించి ఆయన భార్య కదా ఎక్కేది. అవును సార్. సింపుల్ మాట మల్లికార్జున సార్. లాజిక్ అది. అవన్నీ రావట్లేదు సార్. రావట్లేదు. మనం ఎగిరి పడుతున్న అది రిటర్న్ పడుతుంది బంతి. ఈ భూమి మీద మనిషి బతకాలంటే లౌక్యం నేర్చుకోవాలా. మాటల్లోనే బిజినెస్ ఉంది, మాటల్లోనే మన కాపురాలు ఉన్నాయి, మొత్తం మాటల్లోనే ఉన్నాయి. నోటిలోని మాట నుదుటి మీద రాత. గుర్తుపెట్టు. నోటి లేని మాట నుదుటి మీద రాత. నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నీ రాతను రాసిద్ది. అది నేర్చుకున్నాడు రవి సార్. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున. సేవా సార్. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చెప్పినటువంటి వాటిలో నాకు కనెక్ట్ అయినాయి సార్. సిఎన్సి ఆఫర్ ఒకటి, మైసూర్ ట్రిప్ ఒకటి, గోల్ పెట్టుకోవాలి.
మనం మైసూర్ ట్రిప్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి హోంవర్క్ ఇచ్చారు సార్, గుర్తుందా సార్? మీ గోల్స్ ఏందో రాసుకురమ్మన్నారు. అది నా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పినట్టుగా ఈ రోజు నుంచి నేను కూడా గోల్ పెట్టుకొని నేను ఎప్పటి నుంచో వారం నుంచి అనుకుంటున్నా సార్, రాసి పెట్టుకో అనుకుంటున్నా, కానీ దాన్ని అమలు చేయలేకపోతున్నా సార్. ఈ రోజు నేను చార్ట్ తీసుకొచ్చి నేనేమైతే అనుకున్నానో నా బెడ్రూమ్ లో ఎదురుగా పెట్టుకొని నా గోల్ ఎందుకు పెట్టుకోనుకుంటున్నా సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతేకాకుండా అప్లైనర్స్ వాళ్ళు మనకి అందుబాటులో లేనప్పుడు కూడా మన వాళ్ళని వాళ్ళ బాట మనం నడవాలి, వాళ్ళని ఏమి అనకూడదు. మనం వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాళ్ళ టీం బిల్డ్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు సార్. కాబట్టి వాళ్ళు మనం ఏమనకూడదు. వాళ్ళు అందుబాటులో లేకపోయినా సరే, నిన్న మొట్టమొదటిసారిగా నేను ఫస్ట్ మీటింగ్ ఇచ్చాను సార్. సక్సెస్ 40% సార్. సూపర్ సార్. నాకు 3 ఐడియాలు వచ్చినాయి సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్తూ ఉంటారు, మీరు ఎప్పుడైతే మాస్టారు మీరు బ్యాగ్ ఎప్పుడైతే పడతారో మీకు టీం వస్తుంది, మీరు మాట్లాడాలి. సిఎన్సి ఒకటి చెప్పారు కదా, సిఎన్సి సరుకు తీసుకొచ్చి పెట్టుకున్నా సార్, ఏం చేయని అర్థం కాలేదు సార్. నిన్న స్కూల్కి వెళ్ళి మొన్న మా వాళ్ళందరికీ మొత్తం ఇచ్చాను సార్. ఫస్ట్ నన్ను ఎగతాళి చేసేవాడు సార్. నిన్న అవన్నీ చెప్పిన తర్వాత సార్ మాకు కూడా ఇవ్వండి, మేము కూడా వాడుకుంటాము అని చెప్పి అనగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. చాలా హ్యాపీ. ఇవాళ నాకు సోమవారం ఇవాళ చాలా ఆర్డర్ ఇచ్చారు సార్ నాకు. నేను రేపు సిఎన్సి మొత్తం కూడా తీసుకు వాళ్ళకి ఇచ్చేస్తున్నా సార్. నా ఇంట్లో ఏమి ఉండవు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సిఎన్సి ఆఫ్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ శివ సార్. మీరే చాలా మందికి ఇన్స్పిరేషన్. గవర్నమెంట్ ఎంప్లాయీ, 1,10,000 రూపాయల శాలరీ, 50 సంవత్సరాల వయసు. 1:20 సార్. 1:20కి వెళ్ళింది. 1:20కి వెళ్ళిందా? సారీ. మీరు కూడా అసలు ఫుల్ కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా మళ్ళీ వెస్టేజ్ ఒక ఆరాధనగా తీసుకొని చాలా మందికి ఆదర్శంగా నిలబడ్డారు. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం, డి శ్రీదేవి గారు. డి శ్రీదేవి మేడం. ఓకే, మేబీ మేడం నాట్ ఈస్ నౌ అవైలబుల్. నెక్స్ట్ భూలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, కంటిన్యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ మాకు కనెక్ట్ అయింది సార్. మేము మా మైండ్ సెట్ మార్చుకొని మేము గోల్ పెట్టుకొని రేపు డిసెంబర్ కల్లా 30,000 చెక్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం సార్. మీరు ప్రతి మీటింగ్ లో మేము వచ్చి లాస్ట్ లో మీ మాటల కోసం ఎదురు చూస్తుంటాం సార్. మీటింగ్ అయిపోయాక మీరు చెప్పే సురేష్ సార్ చెప్పే మాటలు, అమ్మ మీరు ఆగమాగమయ్యి మీరు జనాల మీదకి అలాగే వెళ్ళొద్దు, ఇలా మేము చెప్పేది నండి లాస్ట్ లో చెప్పే మాటల కోసం మేము ఎదురు చూస్తుంటాం సార్. వింటూ మేము ఇంకా ఇక నుంచి మేము కూడా ప్రతి మీటింగ్ వచ్చి మీ మాటలు విని మేము హోమ్ మీటింగ్ కి ఇంకా వెళ్తామని గోల్ పెట్టుకొని చేస్తున్నాం సార్ వర్క్. ఖచ్చితంగా. భూలక్ష్మి మేడం, మీరు ఆల్రెడీ కొంచెం భయాలు ఉంటాయి లేడీస్ కాబట్టి, ఇప్పుడు దాకా బయటకు వెళ్ళి ఉండరు కాబట్టి కొంచెం భయాలు. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఆ భయాన్ని వదిలితేనే సక్సెస్. ఓకేనా? అందరికి ఇప్పుడు రవి సార్ కూడా స్టార్టింగ్ లో భయపడ్డాడు, కానీ తర్వాత ఇదే అవకాశంగా తీసుకున్నాడు, దూసుకెళ్ళిపోయాడు. ఖచ్చితంగా మీరు కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. సాయి సార్, హరి సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ చెప్పిన టెస్టిమోనీలు అన్ని పాయింట్లు నాకు నచ్చాయి. చెప్పింది మీటింగ్ లో చెప్పింది వినడం కాదు, పాటించాలనేది కూడా బాగా కనెక్ట్ అయింది సార్. మనం డిసైడ్ అవ్వాలనేది పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింపుల్, స్వీట్ అండ్ షార్ట్. చెప్పింది చాలా విషయాలు తెలుస్తుంటాయి సాయి సార్ మనకి, వాటిని పాటించాం మనం. రవి సార్ చేసింది మెయిన్ అదే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ దుర్గా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. కంగ్రాచులేషన్స్, సిల్వర్ డైరెక్టర్ అయ్యారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎటు పోయినా ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరు చెప్తే వింటారు, ఎవరికి చెప్పాలి, ఎక్కడ పోయినా నా మైండ్ సెలక్షన్ అదే ఉంటుంది సార్.
నేను కనీసం సరుకులకి వెళ్తున్నా, కనీసం నేను పిల్లలు నిన్న చిలకలూరిపేట వెళ్ళాను సార్. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ కి చెప్పాను సార్, చిన్నంగా చెప్తే రేపు వచ్చేటప్పుడు ఒక రైస్ బ్యాండ్ రాయలు నువ్వు చెప్పిన ఏదో తెచ్చి నాకు ఇవ్వమ్మా వాడతానన్నాడు సార్. అట్లానే నేను ఎవరికి అంటే నా మైండ్ సెలక్షన్ అంతా వెస్టేజీ గెలవాలి, నా అప్పులన్నీ తీరాలి అనేదే మైండ్ సెలక్షన్ పెట్టుకున్నాను సార్. ఏది బుర్రకి ఎక్కట్లేదు సార్ నాకు. సూపర్ మంచి. ఇప్పుడు వెస్టేజ్ మీ బ్లడ్ లోకి ఎక్కింది మేడం. ఒకటే పాయింట్ సార్, నేను గెలవాలా, అప్పులు తీర్చుకోవాలా, నా టీంని గెలిపించాలా థ్యాంక్ యూ అనేదే నా బుర్రకి ఒకటే మైండ్ సార్. అసలు మీరు మాట్లాడుతున్నా సార్, ఎట్లా పైకి రావాలి, ఎట్లా ఏ మాట మాట్లాడాలి, ఎట్లా పైకి రావాలి. బేసిక్ గా దుర్గా మేడం మనకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీటింగ్స్ కి వచ్చాక ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోద్ది. కానీ మనకు నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల మనం అనుకున్న స్థాయిలో టీం వెళ్ళదు. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టీంలో నాలెడ్జ్ఫుల్ పర్సన్ ఎవరు? హరి సార్ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్, నాగలక్ష్మి మేడం దగ్గర నుంచి కొన్ని పాయింట్స్, ఆనంద్ సార్ దగ్గర నుంచి కొన్ని పాయింట్స్, కోటి సార్ దగ్గర నుంచి రవి సార్, ప్రతి లీడర్ లో ఎవరి దగ్గర సార్ నేను ఇంకేం చేయాలి, ఎప్పుడైతే నీకున్న శక్తితో పోరాటం కాదమ్మా, ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ తోటి ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉండండి. ఓకేనా? మళ్ళీ గుర్తు చేస్తున్నా, నీకున్న నాలెడ్జ్ తోటి కొంత దూరమే మోయగలుగుతావు. కానీ కొత్త నాలెడ్జ్ 1,00,000 తీసుకున్న వాళ్ళ లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటే, హరి సార్ గాని ఆనంద్ సార్ వీళ్ళంతా ఉన్నారు మీ ముందు, వాళ్ళ సలహాలు తీసుకుని ముందుకెళ్తే ఇంకా మీ జర్నీ స్పీడ్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నాగలక్ష్మి మేడతో మాట్లాడతాను సార్. మేడమే చెప్తా ఉంటారు, హరి సార్ చెప్తానే ఉంటారు, మీరు అలా వెళ్ళండి మేడం, ఇలా చేయండి మేడం అని చెప్తారు. వాళ్ళనే ఫాలోయింగ్ అవుతా ఉన్నాను సార్. వెరీ గుడ్ థ్యాంక్ యూ. అట్లానే ఈ రవి సారు గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం ఉన్నవా? గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం గారే. గుడ్ మార్నింగ్ సార్. చాలా నేర్చుకున్నాం సార్ ఈ రోజు. మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మామూలుగా అబ్జర్వ్ చేసింది విఎల్సి ట్రైనింగ్ లో సార్. మనం అందరం ఒకే టేబుల్లో కూర్చున్నాం, శ్రీదేవి మేడం, మీరు, నేను. ఆ రోజు అనుకున్నాను సారు ఇలా నిదానంగా ఉన్నారు, పలకరించే విధానం కూడా ఎంతవరకు పలకరించాలో అంతవరకే పలకరిస్తున్నారు, ఎలా మాలాగా మొహమాటం లాగా ఉన్నారు అనుకున్నాను. కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యేది రాత్రి కూడా సురేష్ సార్ చెప్పారు, 3 LOBలు తీసుకున్నారంట. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. మీలో నుంచి చాలా మార్పులు మేము చూసాము. మామూలుగా జూమ్ లో వింటున్నాము, సురేష్ సార్ మాకు చెప్తా ఉంటారు ఆనంద్ సార్ గురించి, మీ గురించి ఆ మార్పులు చేర్పులు మేము కూడా చేసి సిఎన్సీలు ఫస్ట్ 2వ తారీఖే 3 months నుంచి చేస్తున్నాం సార్. ఇంకా మీలాగే మేము కూడా గోల్స్ పెట్టుకొని చేస్తాం సార్. మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. చాలా డేర్ గా మాట్లాడారు. అట్లాగే ఉండాలి, ప్రతిరోజు ఇన్వాల్వ్ అవ్వాలి. మీలో కూడా మార్పులు స్టార్ట్ అయినాయి. థ్యాంక్ యూ. అనిల్ సార్. అనిల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్. సార్ లో నచ్చింది నాకు, ప్రతిరోజు సార్తో జర్నీ చేస్తూ ఉంటాను సార్. సారు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు సార్. ఏదనుకుంటే అది చేసి చూపిస్తాడు సార్. అది మాత్రం ఎక్సలెంట్ గా నాకు నచ్చింది. సారు ఏదైతే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడో ప్రతిదీ సారు రేపు మా సిస్టర్ కి వాళ్ళ పెళ్లి నాటికి కారు గిఫ్ట్ గా ఇస్తానన్నాడు. అది 100% ఇస్తాడు సార్. అది అలాగే మేము కూడా ఏదైతే గోల్ పెట్టుకుని మా అప్లైన్ అయినటువంటి రవి సార్ ద్వారా మేము కూడా మంచిగా సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అనిల్ సార్. ఇక్కడ మనకు పాయింట్ పట్టుకోవాల్సింది, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అది అబ్జర్వ్ చేసి కాపీ చేస్తే నీకు టీం వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఆర్ గారిని మేము మీటింగ్ లకు పోయి నేను స్టార్టింగ్ లో చప్పట్లు కొట్టేవాడిని కాదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ నాయకుడు ఇంతమంది లీడర్స్ పోగు చేస్తున్నాడంటే ఈ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ పట్టుకొని నేను అప్లై చేశా కాబట్టి ఇంత టీం వచ్చింది. అదే దాన్ని రవి సార్ మీ దగ్గర అప్లై చేశాడు. మీరేం చేయాలి, రేపు మీ కింద టీం దగ్గర సేమ్
డూప్లికేట్ చేయాలి. ఓకే సార్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గొప్పవాళ్ళు అని చెప్పడం వేరు, గొప్పవాడిని ఆచరిస్తే మనం కూడా గొప్పవాడు చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రత్తమ్మ మేడం. రత్తమ్మ మేడం, కొంచెం ఎక్కువ మంది ఎక్సైటింగ్ లో ఉన్నారు లీడర్స్, కొంచెం స్పీడ్ గా అయిపోవచ్చింది. థ్యాంక్ యూ రత్తమ్మ మేడం. ఓకే, చిన్నారావు సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ చిన్నారావు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. చాలా మోటివేషనల్ గా, చాలా యాక్చువల్గా మీరు నాకు వెస్టేజియన్ గా ఒక విధంగా కనపడతారు, పర్సనల్ రవిగా ఒక విధంగా కనపడతారు. ఎందుకంటే మేము చూసిన రవి అయితే కాదు సార్, మాతో ఉన్న రవి అయితే కాదు. వెస్టేజ్కి వచ్చాక ఆయన టోటల్లీ డిఫరెంట్. ఒక టీమ్ లీడర్ సార్, ట్రూ లీడర్ నిజం చెప్పాలంటే. అంటే ఒక వర్క్ అనుకుంటే అది ఫినిష్ అయ్యేదాకా వదిలిపెట్టారు సార్, అంత డెడికేటెడ్ గా చేస్తారు. ప్లస్ ఫస్ట్ ఆయన చేసి తర్వాత మిగతా వాళ్ళు చెబుతాడు నేను చేసాను అని చెప్పి, అంటే క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఫస్ట్ ఆయన చేసి తర్వాత మిగతా వాళ్ళు చెబుతారు. ఎస్ సార్. సో ఇప్పుడు మామూలుగా అయితే మా జర్నీ 22 years సార్. నాకు తెలిసి రవి సార్ అంటే ఇప్పుడు ఒక వేరే బ్రాండ్ సార్. నాకు తెలిసిన ఫ్రెండ్ అని చెప్పుకోవాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. స్టార్టింగ్ లో వచ్చాం మేము, గుర్తుందా? ఎస్ సార్, ఫస్ట్ మీటింగ్ మనం రవి సార్ వాళ్ళ ఇంట్లోనే సార్. అవునవునవును. ఇప్పుడు చూడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళిపోయారు సార్, చేతికి అంటే అంటా ఉంటారు. ఎప్పుడన్నా నాతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతవరకు ఏంద్ర మిగతా విషయాలు అంటే వెస్టేజ్ గురించే మాట్లాడాడు. ఇప్పుడు నేను దొరుకుతాను, తర్వాత నేను నీకు దొరకను, నీ ఇష్టం అని చెప్పేసి కూడా నాకు చాలా సార్లు ఫస్ట్ టైం కొన్నిసార్లు అయితే భయం వేస్తుంది సార్ నాకు. మన రవి సార్ దగ్గర నుంచి ఫోన్ వస్తే ఉమ్మో నేను ఇప్పుడు ఏం చెప్పాలి అని భయం కొట్టేది, ఆ విధంగా ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ ఏం చెప్పడానికి కూడా లేదు సార్, ఎందుకంటే ఒకటి తీసుకోవాలి త్వరగా. మీరు కూడా రవి సార్ అంత గొప్ప లీడర్ అయ్యే క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయి చిన్నారావు సార్. ఓకేనా? మీరు కూడా కొంచెం టైం ఇవ్వండి సార్ రవి సార్. ఖచ్చితంగా డిసెంబర్ 1 lakh తీసుకుంటారు సార్. అలానే మా సిస్టర్ ఖచ్చితంగా కార్ తీసిస్తాడు, ఇందులో ఏ మాత్రం సంకోచం లేదు, ఖచ్చితంగా అవుతుంది. అండ్ విష్ యూ వెల్ సార్. ఖచ్చితంగా మీరు టైం ఇవ్వండి రవి సార్ కి. గేమ్ అర్థమైంది రవి సార్ కి, గేమ్ ఎలా ఆడాలో గేమ్ రూల్స్ అర్థమైంది. మీరు అతనికి గ్రౌండ్ లో అతనితో నడిస్తే మీకు కూడా ఆ బాటలో తీసుకెళ్ళిపోతాడు. ఎస్ సార్, ఎస్ సార్, షూర్ గా. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం. లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. రత్తమ్మ గారు మాట్లాడు. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన నాకు అన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. ముందు గోల్ అనేది పెట్టుకోవాలి సార్. ముందు గోల్ లేకపోతే సార్ చెప్పినట్టు గోల్ అయిపోతామని, గోల్ పెట్టుకుంటే గానీ మనం ఏదైనా సాధించగలం అనేది అర్థమైంది. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా అడ్డుపడుతుంటే వాళ్ళని ముందు మనం ఇది చేయాలంటే అబ్బా నీకు ఇది చెయ్యాలి అని వాళ్ళని ఇది చేయాలని చెప్పేసి అర్థమైంది. మా వారు కూడా సింపుల్ గా చెప్పిలా రవి సార్ ఏం చదువుతున్నాడా, కార్ తీసుకుంటా మా ఆవిడ గిఫ్ట్ అంటున్నాడు. అదే సార్, నువ్వు కూడా అదే అంటే పోయాలి, మా ఆయన గిఫ్ట్ ఇవ్వాలి బైక్ అన్నావు అనుకో. నేను కూడా అదే అంటున్నాను సార్. ఎక్కడికైనా బయటకు వెళ్ళొద్దు అన్నప్పుడు బావా నీకు ఏదన్నా గిఫ్ట్ ఇవ్వద్దా నేను అని. ఓకే, వెరీ గుడ్. సరే సార్, థ్యాంక్ యూ అమ్మా. సురేష్ సార్, మన టీమ్ లో రత్నం మేడం మంచి లీడర్ సార్. మీటింగ్ అంటే ఆటోలో చేసుకొస్తుంటారు. సూపర్. లీడర్, ప్రతి మీటింగ్ మిస్ అవ్వరు. చూసాను. థ్యాంక్ యూ. లక్ష్మి హరి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను, కానీ సిఎన్సి ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా. మిమ్మల్ని చూసి గట్టిగా ట్రై చేస్తున్నాను. ఇంకా 2 months లో మా సిఎన్సి ప్లాన్ కూడా నెంబర్ ఆఫ్ ఎక్కువగా అంటే 60 numbers మా టీంలో సిఎన్సి చేసే వాళ్ళు ఉండాలని గట్టిగా గోల్ పెట్టుకున్నాం సార్. దాంతోపాటు షార్ట్ గోల్ ఒకటి పెట్టుకున్నాం. సిఎన్సీలు గట్టిగా ఎంత ఉంటే సిఎన్సి ప్లాన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి మన గోల్ కూడా రీచ్ అవ్వచ్చని అనుకున్నాం.
తర్వాత గోల్ పెట్టుకుంటే కాదు, ఏదైతే సక్సెస్ లీడర్స్ చెప్పే పాయింట్స్ కొన్ని కనెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుందని నాకు ఈరోజు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, సురేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీలో కూడా మార్పులు వచ్చినాయి అమ్మా. మన కింద లీడర్లు మన పేరు చెబుతున్నారు అంటే మనం రైట్ వేలో ఉన్నట్టు. ఎస్, చాలా మార్పులు చేసుకున్నారు, స్పీడ్ గా మారారు ఇద్దరు. సో మీరు కూడా త్వరలో 2వ LOB 3వ LOB తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహారాజ్ సార్, కొప్పాడు మహారాజ్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయండి, లాస్ట్ 2 వరకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్టిమనీ చాలా బాగుంది సార్. యాక్చువల్ గా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే సిఎన్సి సార్. నేను కూడా హలో వాయిస్ కట్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? చెప్పండి. నాకు కనెక్ట్ అయిన పాయింట్ సిఎన్సి సార్. సిఎన్సి కరెక్ట్ టైంకి మంత్ కల్లా తీసుకుంటే మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది. సో మాకు కూడా సేమ్ 2వ తారీఖు తీసుకున్నాను. 2వ తారీఖు కల్లా మాకు స్టాక్ అయిపోయింది. మళ్ళీ సిఎన్సి చేయాలని, ఎవ్రీ మంత్ నేను సిఎన్సిలో ఉండాలని నాకు అర్థమైంది. నేనే కాదు, నా తరపున వాళ్ళు కూడా, నా టీం తరపున కూడా నేను అలా చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే మన ఏదైనా మైసూర్కి వెళ్ళి మీరు మార్చుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ అయిందని మీరు చెప్తున్నారు. అది నాకు చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జయరాజ్ సార్. జయరాజ్ సార్, గుడ్ మార్నింగ్. లాస్ట్ 2. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పినవన్నీ చాలా బాగున్నాయి సార్. అదేవిధంగా సిఎన్సి గురించి కూడా చెప్పారు సార్. మీరు కూడా లాస్ట్ టైము సిఎన్సి గురించి కూడా చెప్పారు సార్, 2వ తారీఖు అని. అది నాకు సార్ చెప్పిన విషయంలో బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి ఓమ్ మీటింగ్ సార్, ఈ నెలలో నేను బ్రాంజ్ అయ్యాను. సోమశేఖర్ సారు, థ్యాంక్ యూ సార్. ఈ సార్ అయితే ఓ మీటింగ్ గురించి చెప్పారు సార్ సారు. ఫస్ట్ ఎలా అనుకున్నారు ఏందనే దాని గురించి. అయితే నేను కూడా మీతో జర్నీ చేసి ఎట్లా ఓ మీటింగ్ అనేది నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను సార్. అయితే ఓ మీటింగ్ కూడా సొంతగా నాది బిజినెస్ అనే విధంగా నేను చేయాలని చెప్పని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ నా ఒక పని బిజీగా ఉండటం వలన అంటే గృహప్రవేశాలు అవి ఉన్నాయి సార్ నాకు, అంటే శ్రావణ మాసం కాబట్టి వాటన్నిటిని క్లియర్ చేసుకొని నేను ఈ నెలలో బ్రాంచ్ అయ్యాను. చెప్తే చెయ్యాలనేది బాగా కనెక్ట్ అయింది. నేను చేయలేనేమో అనుకున్నాను. అయితే మనం ఏదైతే అనుకుంటామో అది సక్సెస్ గా అయితే మేడం కానీ దినేష్ సార్ కానీ దీనికి ప్రోత్సహించారు. ఇది బాగా నాకు కనెక్ట్ అయింది సార్. అయితే ఇంకోటి ఏంటంటే సిఎన్సి కూడా నేను నా కింద ఉన్న వాళ్ళకి కూడా నా లైఫ్ లైనర్స్ కూడా నేను చెప్పాలని చెప్పని అనుకుంటున్నాను సార్. మనం తీసి మన స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెడితే పాటించి చెప్పాలి. రేపు లీడర్స్ అందరూ కూడా 2వ తారీఖు సిఎన్సి తీయాలి, అది గ్రూప్ లో పెట్టి మిగతా ఆదర్శంగా ఉండాలి మనం. ఓకే సార్. థ్యాంక్ యూ జరా సార్. లాస్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జరా సార్. లేట్ అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా సుజాత మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన అన్ని పాయింట్లు నాకు కనెక్ట్ అయ్యాయి సార్. నేను న్యూ జాయినింగ్ మల్లికార్జున్ సార్ టీము. హలో చెప్పండి. మీరు చెప్పిన మాటలన్నీ నీకు బాగా నచ్చాయి సార్. నేను కొత్తగా చేరాను, దాంట్లో ఎలాగ రావాలి అనే అన్ని పాయింట్లు మీరు చెప్పినవన్నీ నచ్చాయి. రేపు నెలలో ఎలాగైనా సరే సార్ నేను 2వ తారీఖు సిఎన్సి తీసుకోవాలి ముందుగానే అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి సార్. సో ఫర్ గివింగ్ వండర్ఫుల్ సెషన్. మీరు నా రిక్వెస్ట్, నా కోరిక మేరకు ఒక్కసారి నేను అడిగినప్పుడు ఈసారి కొంచెం మళ్ళీ ఇస్తూ ఉంటే
చాలా మంది కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా ఎప్పుడన్నా సార్. ఎప్పుడన్నా అంటే మీ సెషన్స్ ఎప్పుడు అవసరం అనేది నాకు అర్థం అవుతుంటది. కొంచెం అడిగినప్పుడు మీ బిజీ స్కెడ్యూల్ అయినో బట్ మన టీం కోసం కొన్ని త్యాగాలు కొన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బిజీ సిటీలు ఏం లేదు సార్, తప్పకుండా చేద్దాం. ఏం లేదు, మొన్న సైడ్ పివి అది డైమండ్ ఈ మంత్ అనుకోకుండా అవటం వల్ల అవునవునవును. దానివల్ల కొంచెం బర్డన్స్ అంటే మించి ఏం లేదు. థ్యాంక్ యూ. ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు రవి సార్ మనకి బలవంతుడు బలహీనుడికి అండగా ఉండాలి అనేది. సో మనకు లాజిక్ అర్థమైంది. మనబోటి చాలా మంది కింద లీడర్స్ నమ్ముకొని ఉన్నారు. మేబీ నా శక్తి కొంతవరకు గురువు గారు మనకి ఇప్పుడు పెద్ద పెద్ద టీమ్స్ రావటం వల్ల అందుబాటులో తక్కువగా ఉంటున్నారు. సో మీ ఓటు వాళ్ళు ఇంకొంచెం చేయించి మన కింద వాళ్ళు మనం పుష్ చేయగలిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఆల్రెడీ మీరు చాలా థ్యాంక్ యూ స్టిక్ అయి సార్, ఉన్నారు, థ్యాంక్ యూ. కట్టుబడి ఉన్నారు. ఎస్ కొండేపు సరే. టీంలో పార్షియాలిటీ లేదు, మీకు చాలా తనామన భేదం లేదు. అందరు ఎవరు వచ్చిన ప్రసాద్ సార్ గాని, దినేష్ సార్ గాని, మిగతా లీడర్స్ ఎవరు, బ్రహ్మేష్ సార్ మీతో ఎవరు మాట్లాడినా ఆ వాళ్ళకి ఏదో ఒక టైంలో హెల్ప్ చేయాలి, అన్నకు భారం తగ్గాలి, కొండేపు టీం ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి అనే మనస్తత్వం మీకు ఉంది. నేను గమనించా. చిన్న విషయంలో కూడా ఒక్క పాయింట్ కూడా పార్షియాలిటీ లేదు మీ టీంలో. నాకు నచ్చిన గొప్ప విషయం మన టీంలో ఏ లీడర్కి లేదు సార్ అది. ఇది ఇలాగే అన్నదమ్ముల సంబంధం, ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ లాగా మనం వెళ్తున్నాం. కొండేపి టీం ఇలాగే కంటిన్యూ అవ్వాలి, చాలా మందికి మనం ఆదర్శంగా ఉండాలి. థ్యాంక్ యూ, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మీ అడుగులో వెంట మా అడుగు ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నెక్స్ట్ మీటింగ్స్ కి వస్తే పామూరు లీడర్స్ మనకి 7వ తేదీ 5 కావలి వదలలేదు ముందు 7వ తేదీ పామూరు లీడర్స్. కొంచెం ఎక్కువ టీమ్స్ పామూరు వైపు ఉన్న టీమ్స్ అందరూ కూడా ముందు డేట్ లాక్ చేయండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే డేట్ ఎప్పుడు రేపు ఉన్నప్పుడు ఈ రోజు చెప్తున్నారు. నో 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 నో. ఎందుకంటే నేను లాస్ట్ నైట్ గమనించి చాలా మంది లీడర్స్ ఫోన్ చేస్తున్నప్పుడు రేపు మీటింగ్ ఉంది అని చెబుతున్నారు. రేపు మీటింగ్ కాదు సార్, ముందుగా చెప్పాలి. ఎస్, మార్కాపురం. సో మంగళవారం మార్కాపురం 2వ తేదీ. సో ఆ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ప్రమోట్ చేసుకోవాలి. పామూరు కనిగిరి, సారీ పామూరు కావలి. సార్ కావలి పోస్ట్ ఒకసారి శుక్రవారం కావలి. ఎస్, గ్రేట్ అవకాశం అందరికి కూడా. 5 కావలి, 7 పామూరు గమనించండి. సో అన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ వన్ మైసూర్. రెడీగా ఉండండి లీడర్స్ మైసూర్ ట్రిప్ కి. ఆల్రెడీ రవి సార్ ఒకసారి ఇది అయిపోయినాక కొంచెం ఒక 2 minutes నాతో కాల్ చేయండి సార్ ఒకసారి వీలుంటే. రవి సార్ ఉన్నారా? ఆ ట్రాన్స్పోర్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం, ఒకసారి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వన్ రేపు 2వ తేదీకు, రేపే సార్ మంత్ స్టార్టింగ్. సిఎన్సీలు తీసుకునే డేటు. రేపు ఏ హోమ్ మీటింగ్ లీడర్స్ పెట్టుకోవద్దు. మీ టీం ఎవరు లేకపోయినా పర్లేదు, మీరు సిఎన్సి తీసి మీ పోస్టర్ గ్రూప్ లో పెట్టండి అంతే. మీ టీం ఉంటే టీముని తీసుకెళ్లి ముందుగానే ఈరోజు చెప్పేసి మీ పోస్టర్స్ గ్రూప్ లో వచ్చినట్టు చూసుకోండి. మిగతా పనులు రేపు ఏమీ వద్దు. మీ పోస్టర్ గ్రూప్ లో పెట్టాక మాత్రమే మిగతా పనులు ఏమైనా చూసుకోండి. రేపు కొండేపు టీం అంతా కూడా డిఎల్సిపిలో సిఎన్సి పనుల్లో ఉంటారు. అందరూ ఎవరి గ్రూప్ కు వాళ్ళు ఆదర్శంగా ఉండండి. ఓకేనా? వీళ్ళ మంది ఎక్కువ సిఎన్సీలు. రవి సార్ చెప్పాడు కదా 100 సిఎన్సీలు అంట. రేపు 2వ తారీఖు 2 గంటల లోపు, మధ్యాహ్నం 2 గంటల లోపు 100 సిఎన్సీలు గమనించండి. మధ్యాహ్నం అద్దంకి 5వ తారీఖు శుక్రవారం అద్దంకి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రమోట్ చేసుకోండి లీడర్స్. సో థ్యాంక్ యూ. ఐ హోప్ రేపు మధ్యాహ్నం అందరం కూడా కొండేపి గ్రూప్ అంతా సిఎన్సీలతో మోతమగిపోవాలి అని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. క్లోజ్ ది జూమ్. ప్రసాద్ సార్, ఎస్, క్లోజ్ ది జూమ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ క్లోజ్ చేయండి. మీకు లేదు ఆప్షన్ ప్రసాద్ సార్.